పాస్టర్ అజయ్ బాబు గారు, ప్రవీణ్ పగడాల గారి కేసు కొంతమంది పేర్లతో సహా హత్య అని ఇంకా చాలా మంది అట్లా అన్ని ఇప్పుడు బట్టే హిందూ సంఘాలు అనేది కాదు. సో వాళ్ళు కూడా నాతో ఏమన్నారంటే, సార్ ఇది 100% హత్య అని చెప్పారు. అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కనబడదు. మీకు మాస్గా ముస్లిమ్స్ ఏ మసీద్ దగ్గర ఇంకో చోట ఉన్నప్పుడు అక్కడ ఎందుకు చేయలేదు పని? సస్యశ్యామలంగా కలిసి ఉన్న నీవు నేను అన్నదమ్ములుగా ఉన్న వ్యక్తుల మధ్యలో ఈ కోణంలో కూడా ఆలోచన చేయాలి. ఇండైరెక్ట్ గా ఆ వర్డ్ తోనే మనకు అర్థమైపోతుంది హతసాక్షి అంటే చంపబడ్డ వ్యక్తి. ఇప్పుడు మీరు ఫోన్ లో ఉన్నాయి అన్ని చూపిస్తూ అంటున్నారు కదా. అవును, స్త్రీలను ఎందుకు రాలేదు గుడిలోని? ఇదే మాట మీరు ముస్లిమ్స్ అడుగుతారా? ఆవిడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆమె సమయంలో ఉందని చెప్పి ఆవిడని రానియకుండా అరెస్ట్ చేస్తారు పోలీసులకి. చాలా పెద్ద న్యూసెన్స్ కేసు అయింది కదా. రాహుల్ గాంధీ మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ టెర్రరిస్ట్ అటాకులు కానీ ఏమైనా జరిగినప్పుడు రాహుల్ గాంధీ ముందు తెర వెనకాల అన్నట్టు రెండు వాదనలు కనబడుతున్నాయి. 2022లో ఈ సమయం వచ్చినప్పుడు యాంటీ కన్వర్షన్ లా అనేది సుమారుగా ఇండియా మొత్తంలో హిందువుల శ్రేయస్సు కోసం కూడా నేను చనిపోయారంటాను. నేను ఈ విషయం ఎవరికి తెలియదు. ప్రవీణ్ పగడాల కేసు ఆయన హత్య అని కొంతమంది అంటాం, క్రైస్తవ సంఘాలు కానీ కొంతమంది పాస్టర్లు కానీ. దాని తర్వాత అది హత్య కాదు, యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు తేల్చటము, వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది హత్య కాదు అది ప్రమాదవశాత్తు జరిగింది అంటాము. అలానే ఆయన కొన్ని విజువల్స్ ఆయనవి ఈ సీసీటీవీ కెమెరాస్లోవి కొన్ని రిలీజ్ చేయటం, అందులో ఆయన మధ్యలో ఆయన మద్యం షాపుల దగ్గర ఆగటం, మద్యం కొనటం, అవి విజువల్స్ కొన్ని రిలీజ్ చేసి ఐజీ అశోక్ కుమార్. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్లోనే ఆయన చనిపోవటం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే దీని మీద క్రైస్తవ సంఘాలు చాలామంది అది ఫాల్స్ అనేది మాట్లాడటము, అలానే అది హత్య అని చాలామంది బలంగా చెప్పటం, అందులో ఉన్న కొన్ని అనుమానాలని వాళ్ళని వ్యక్తపరచడం, వాళ్ళు దీనికి సమాధానాలు కరెక్ట్గా మాకు పోలీసు వారి దగ్గర నుంచి రాలేదు అని వాళ్ళు మాట్లాడటము. తర్వాత కే పాల్ గారు హైకోర్టుని ఆశ్రయించడం, ఈ కేసు రీఓపెన్ చేసి దాన్ని మళ్ళీ సమగ్రంగా దర్యాప్తు చేయాలి, అలానే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి అని ఆయన కోరటం జరిగింది. అయితే ఇది ఇట్లా నడుస్తున్న నేపథ్యంలో మనతో డబ్ల్యూసిసి నేషనల్ చైర్మన్ రఘుముద్రి పీటర్ నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారి కేసు హత్య అని కొంతమంది అంటే ఈ పాస్టర్లు చాలా మంది క్రైస్తవ సంఘాలు కానీ వాళ్ళు బిలీవ్ చేస్తుంది ఇది హత్య అనే చాలా మంది 90% బిలీవ్ చేస్తున్నారు. కానీ పోలీసు వారు కానీ వీళ్ళు దర్యాప్తు చేసిన దాన్ని బట్టి మేము ఇది ప్రమాదవశాత్తు జరిగింది అంటున్నారు. అయితే మీ అభిప్రాయం, అసలు మీకు అందిన సమాచారం కానీ మీ దగ్గర ఉన్న సమాచారం? ఒక విషయం ఏమంటే సార్, ఇప్పుడు మీరు అన్న మాటలో క్రైస్తవ సంఘాలు పాస్టర్లు క్రిస్టియన్స్ అని చెప్పి అన్నారు. నేనేమంటా అంటే క్రైస్తవ సంఘాలు మాత్రమే కాదు, క్రిస్టియన్స్ మాత్రమే కాదు, పాస్టర్స్ మాత్రమే కాదు, కానీ యావత్తు ఈ యొక్క విషయంలో అన్ని సంఘాలు అందరూ కలిసిమెలిసి ఈ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నాతోనే అనేకమైన విషయాల్లో నేను ఇట్లా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంతమంది శర్మ గారు, ఆయన పేరు శర్మ గారు, ఆయన వారు కూడా నాతో వాళ్ళు పూజారి. సో వాళ్ళు కూడా నాతో ఏమన్నారంటే, సార్ ఇది 100% హత్య అని చెప్పి అన్నారు. పూజారి తను కూడా నాతో ఈ మాట అన్నారంటే, ఒక్క క్రైస్తవులే కాదు ప్రపంచమంతా కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనిపిస్తున్న కొన్ని అనుమానాలు కానీ కొన్ని గందరగోళాన్ని మనం ఒకవేళ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి అంటా ఉన్నారు. ఆ విషయంలోనే మేము రిట్ ఫైల్ చేయడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది ఆంధ్రాలోను తెలంగాణలోను. ఆ విషయంలో మేము ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం అండి. అంటే ఇది మీకు ఖచ్చితంగా హత్య అని మీరు నమ్ముతున్నారు? 100%. అయితే చాలా మంది ఇది హత్య కాదు, కానీ ఈ పాస్టర్లు కానీ వీళ్ళు కొంతమంది దీన్ని క్యాష్ చేసుకోవడానికి, దీన్ని హత్యలాగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించి వీళ్ళు దాని నుంచి ఏదన్నా గెయిన్ అవటానికి దీన్ని వాడుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం కూడా కొంతమంది ఉండొచ్చు అండి. దానిలో కాదని చెప్పి అనడానికి లేదు, కానీ కొంతమంది నేను చూశాను శవాల మీద పేరాలు ఏరుకునే రకంలాగా వాళ్ళు చేస్తున్న విషయాలు నాకు కనబడ్డాయి. ఆ విషయంలో నేను వాళ్ళ పేరు చెప్పకుండా కూడా మీడియాలోనే ఖండించినవి ఉన్నాయి, చాలా మంది కూడా ఖండిస్తా ఉన్నారు. అది ఇప్పుడు మనం అసలు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషి హత్యకు గురైనా కానీ ప్రమాదవశాత్తు చనిపోయినా ఆ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మాట కానీ బయటికి రాలేదు. కానీ చుట్టూ ఉన్న అందరూ మాత్రం దీన్ని రకరకాలుగా హత్యని కానీ ఇట్లా అని కానీ మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎందుకంటారు ఇంతవరకు దాని నుంచి ఇది హత్యని కానీ ఇంకోటి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు అంటారు? సార్ దీనికి నేను ఎవిడెన్స్ ఏమంటానంటే, చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది.
అయితే దీనికి ఎవిడెన్స్ గా నేను ఒకటి చూపెడతాను సార్. దీన్ని బట్టి మనకు అందరికి అర్థమైపోతుంది విషయము ఇది హత్య కాదా అనేది. ఒకవేళ మీరు కెమెరాని జూమ్ చేయగలిగితే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ఏదైతే ఇప్పుడు సమాధి ఉందో ఆ సమాధి మీద ఒక అక్షరం కనబడతా ఉంది మనకి. ఏంటి అక్షరము? మీరు ఒకసారి చదవండి. ఇన్ మెమరీ ఆఫ్ మార్టీర్ ప్రవీణ్ కుమార్ మ్యాట్రేడ్ అని చెప్పి కనబడుతుంది. అది ఒక్కటి చాలు సార్ మనకి. అంటే నేను చెప్తాను దానిలో అర్థం చెప్తాను. ఇన్ మెమరీ ఆఫ్ మ్యాట్రేడ్ అని చెప్పి కనబడుతుంది. ఈ వర్డ్ ఎవరికి యూజ్ చేస్తారా అంటే తెలుగులో దాన్ని హతసాక్షి అని చెప్పి అంటారు. ఓకే, హతసాక్షి అని చెప్పి అంటారు. ఇప్పుడు నేనేమంటానంటే ఎక్కువగా మనం అంతగా గందరగోళంలోకి పోకుండా సింపుల్ ఈ యొక్క మాట నుంచి నేను ఏమంటానంటే ఆ సమాధి దాకా వెళ్ళి పూడ్చి పెట్టేదాకా అంతా ఆయన ఫాలోవర్స్ కాకుండా ఇంకెంతో మంది అభిమానులు వచ్చారు. కానీ ఇప్పుడు అది ఏది గ్రనైట్, ఏ గ్రనైట్ తో కట్టాలి, ఎన్ని స్టెప్పులు కట్టాలి, ఏ రకంగా కట్టాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఎన్ని ఫీట్లు, ఎంత డిస్కషన్, దానికి అయ్యే ఖర్చు 50,000 నుంచి ₹1,00,000 దాకా అవుతుంది. ఎందుకంటే మేము కూడా అందరు చేసుకుంటా ఉంటాం కాబట్టి ఎంత ఖర్చు అవుతుందని ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఆ ఖర్చు పెట్టి ఆ విషయంలో బయట వ్యక్తులు ఎవరు కూడా ఇన్వాల్వ్ కారండి. నంబర్ 1. అది ఖచ్చితంగా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అందరు డిస్పోజ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు, వారం రోజుల తర్వాత ఇప్పుడు అది కట్టారండి. అది కట్టి దాని మీద కట్టిన తర్వాత ఇప్పుడు ఆ పైన ఫోటో పెట్టాలని డిసిషన్ మేకర్స్ ఎవరు ఉంటారు? కుటుంబ సభ్యులు మించి ఎవరైనా ఉంటారా? రెండోది ఇప్పుడు ఆ ఫోటో పెట్టిన తర్వాత మ్యాట్రేడ్ అని చెప్పి రాపిచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? వాళ్ళకే ఉంటుంది. బయట వాళ్ళు వస్తారా? కుటుంబ సభ్యులు చెప్పకనే చెప్తున్నట్టు కనబడుతుందా లేదా అంటారు. కుటుంబ సభ్యులు చెప్పకనే ఇండైరెక్ట్ గా ఆ వర్డ్ తోనే మనకు అర్థమైపోతుంది హతసాక్షి అంటే చంపబడ్డ వ్యక్తి. ఓకే, కుటుంబం చెప్పేస్తుంది కదా, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పాను నేను. వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనే విషయాన్ని మనం ఇంకా ముందు డిస్కషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు దీన్ని మనం ఎవిడెన్స్ గా తీసుకుంటే క్లియర్ గా తెలుగులో చూస్తే ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అయ్యారని చెప్పి క్లియర్ గా సమాధి మీద రాశారు. కుటుంబ సభ్యులు పెట్టారంటే దాని అర్థం ఏంటి? కుటుంబం చెప్తుంది కదా హతసాక్షి అయిపోయాడు, చంపేశారని చెప్పి. మరి ఈ నెల రోజులుగా వాళ్ళు ఎందుకు ఒక్క ముక్క బయటకు వచ్చి ఎందుకు మాట్లాడారు? నేను విన్నది ఏంటంటే వాళ్ళ కంపెనీస్ లో కూడా హర్ష కుమార్ గారు వారు కూడా వెళ్ళి కంపెనీలో అక్కడిక్కడ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పర్సనల్ గా కుటుంబ వాళ్ళతో కూడా వాళ్ళు కాంటాక్ట్ అయినట్టుగా మాట్లాడినట్టుగా వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. కేఏ పాల్ గారు కూడా అదే విషయంలో వెళ్ళి వాళ్ళు కూడా కలిసి మాట్లాడి వాళ్ళు కూడా బ్యాకప్ కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే నా సర్వేలో కూడా అంటే నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆ ఆఫీసు వాళ్ళని కూడా టైట్ చేసినట్టుగా మీరు ఎక్కడ కూడా మాట్లాడవద్దు, మీడియా ముందు కూడా రావద్దు అని చెప్పి ఆఫీస్ లో కూడా సీరియస్ వార్నింగ్స్ ఇచ్చినట్టుగా, కుటుంబ సభ్యులు పక్కనున్న వారితో దగ్గర వ్యక్తులతో కూడా మీడియా ముందుకు రావద్దు, మీడియా ముందు కూడా మీరు మాట్లాడవద్దు అని కొంతమంది వ్యక్తులు, అది నేను ఏ వ్యక్తులని పేరు చెప్పదలచలేదు కానీ కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళకు కూడా టైట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నది. అది ఓపెన్ గా హర్ష కుమార్ గారు కూడా చెప్పారు, కేపాల్ కూడా చెప్పారు. నా సర్వేలో కూడా నా ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ విషయం నాకు తెలుసు. అంటే కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు అనుకోవచ్చు, ఈవెన్ అది మనం ఒకవేళ అధికార సంబంధించిన వాళ్ళ మీడియా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ఎవరు చెప్తారంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా ముందుకు వెళ్ళి మీరు గట్టిగా మాట్లాడొద్దు, నోరు విప్పొద్దు అని చెప్పే వ్యక్తులు అంత అవసరం ఎవరికి ఉంటుంది? సో అందు కారణాన్ని బట్టే వాళ్ళు మీడియా ముందుకు రావట్లేదు అనేది ఒకటి మనకు కనబడుతుంది. ఇంకోటి ఇలాంటి పరిస్థితుల్లో గందరగోళం జరిగేటప్పుడు కూడా వాళ్ళ సేఫ్టీ ఆలోచన కూడా ఒక క్రైస్తవుడిగా, ఒక సోదరుడుగా, ఒక మానవుడుగా నాకు కూడా ఆలోచన ఉంటుంది. వాళ్ళను కూడా ఇప్పుడు మీడియా పర్సన్ గా మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఇట్లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళని కూడా మనం లాగాల్సిన అవసరం లేదు. మీడియా మనకి వాళ్ళు చెప్తున్న ఒక వాయిస్ గా, ఒక గొంతుగా వాళ్ళ కుటుంబం తరపున లేదా కమ్యూనిటీ తరపున ఎవరైతే వినిపిస్తా మాట్లాడుతూ ఉన్నారో మా లాంటి వారు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళు మాట్లాడితే సరిపోద్దిగా కేసు విషయంలో. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి అంటాను నేను. కుటుంబంగా, భార్యగా, భర్తగా, లేకుంటే పిల్లలకి తండ్రిగా ఆయన ఒక పాత్ర పోషిస్తూ ఉంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద లైన్ వచ్చేసి ఆయన సొసైటీలోకి వచ్చేసారు, మనుషుల్లోకి వచ్చేసారు, కమ్యూనిటీలోకి వచ్చాడు. కమ్యూనిటీ తరపున ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున వకాలా పురుచుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో పబ్లిక్ ఫిగర్ కాబట్టి పబ్లిక్ ఆయన్ని ఓన్ చేసుకున్నారు, హృదయాల్లో చేర్చుకున్నారు. ఆబ్వియస్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ కూడా ఫైట్ చేస్తారు, పబ్లిక్ కూడా ప్రశ్నిస్తారు. కరెక్టే. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎక్కడైనా కొంతమంది
పాస్టర్లు కానీ సంఘాలు ఏవైనా సంస్మరణ సభలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఇంతవరకు కనబడింది లేదు. వాళ్ళు ఎవరికి కాంటాక్ట్ లో లేరండి. బహుశా నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ కూడా లేరని చెప్పి అనుకుంటాను నేను. వాళ్ళ ఫోన్స్ కూడా నేను ట్రై చేస్తాను, స్విచ్ ఆఫ్ వస్తా ఉన్నాయి. ఇంకోటి తెలిసింది వాళ్ళు ఇక్కడ లోకల్ గా లేరు. ఆబ్వియస్లీ ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ప్రాపర్ వేరేది అయితే అక్కడికైనా వెళ్ళిపోతారు, లేదా ఎక్కడో ప్రాపర్ నాకు తెలిసింది. బికాస్ ఆఫ్ దిస్ ఆల్ టెన్షన్స్ అని ఆవిడ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉందని చెప్పి నాకు వచ్చిన సమాచారము. మెంటల్లీ కూడా ఆవిడ డిస్టర్బ్ అయ్యారని చెప్పి కొన్ని దగ్గర అలూసినేషన్స్ లాగా ఆవిడ మాట్లాడుతున్నారు నాకు తెలుసు. బట్ ఐ డోంట్ వాంట్ టు కీప్ దిస్ ఆల్ ఇన్ టు మీడియా. ఆవిడ మాట్లాడితే మెంటల్ గా కూడా కొద్దిగా డిస్టర్బ్ అయిపోయారు, బాగా డిస్టర్బ్ అయిపోయి పరిస్థితి బట్టి అని చెప్పి తెలిసింది. ఫిజికల్ గా కూడా ఆమె బాగా వీక్ అయిపోయింది, ఒకరు పట్టుకొని నడిపించంత అంటే మేబీ తినక వీక్ అయిపోయి తెలియదు, ఆరోగ్యం కూడా క్షీణించింది అనే విషయాలు నాకు తెలుసు. సో ఇట్లాంటి టైంలో వారిని వాళ్ళు ఎంటర్టైన్ చేయరు, మనం కూడా వాళ్ళని పిలవడం మీడియా ముందు కూడా కరెక్ట్ కాదు. మేబీ కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిన సమాచారం బట్టి కొన్ని రోజుల తర్వాత తను కూడా మెల్లిగా రికవర్ అయిన తర్వాత మీడియా ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన నడిపే సంస్థలు అవి ఆల్రెడీ ఉన్నాయి, అవి కంటిన్యూ అవ్వాలి, కంటిన్యూ చేస్తామని ఆ రోజు ఆమె మాట్లాడారు. అంటే మనం ఆయనకి ఇచ్చే నివాళి దాన్ని ఆయన ఆశయాన్ని బట్టి అవి కంటిన్యూ చేయాలనేది. ఇప్పుడు దానికి బ్రేక్ పడే పరిస్థితి ఉండకుండా అది అవ్వాలి కాబట్టి మరి వీళ్ళు వెళ్ళిపోవటం చేస్తే ఇవి నిర్వహించడానికి ఎవరైనా చాలా మంది సైనికులు ఉన్నారండి. ఎందుకంటే ఆయనకి కాలేజెస్ ఉన్నాయి, ఈ బైబిల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో ఆల్రెడీ కొంతమంది టీచర్స్ ని లెక్చరర్స్ ని ఆయన అపాయింట్ చేశాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అవి నార్మల్ గా నడుస్తున్నాయి, స్టడీ క్లాసెస్ అని కామన్ గా నడుస్తూ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు ఎండి అని అన్నప్పుడు వాళ్ళ అండర్ లో మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు లేకపోయినా కూడా అది సంస్థ అనేది కామన్ గా నడిచిపోతా ఉంటుంది. సరే ఇప్పుడు చెప్పండి, అసలు కొంతమంది పాస్టర్లు ఇది ఖచ్చితంగా కొంతమంది హిందువుల్లో వీళ్ళు చేశారని కొంతమంది వ్యక్తుల పేర్లతో మన ఎందుకు పాస్టర్ అజయ్ బాబు గారు కొంతమంది పేర్లతో సహా కేసు పెట్టారు, వీళ్ళ ప్రమేయం ఉంది అనే ఉద్దేశంతో. అయితే హిందూ సంఘాల వల్లే ఇది జరిగింది అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా వేరే వ్యక్తుల ప్రమేయం ఉందనా? లేకపోతే సార్ నేను ఏమంటానంటే ఇప్పుడు హిందూ సంఘాలు అనే పేరు చెప్పకుండా ఉంటూ బెటర్ అని చెప్పి అంటాను. ఎందుకంటే ఇప్పుడు విహెచ్పి ఉందండి, వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టెంపుల్స్ ని రక్షించుకోవడం వాళ్ళ యొక్క ఉద్దేశం. మనుషులు చంపుతారని చెప్పి వాళ్ళు టార్గెట్ కాదు, వాళ్ళు ట్రైన్ అయ్యేది వాళ్ళు టెంపుల్స్ ని రక్షించుకోవడం. అలాగే ఒక్కొక్క సంఘాలకు ఒక్కొక్క వాళ్ళు మిషన్ పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. సో అందుబట్టి హిందూ సంఘాలు అనేది అనడం కరెక్ట్ కాదని చెప్పి అంటాను. ఇంకా చాలా మంది అట్లా అన్ని బట్టే ఇది కొద్దిగా మంట రేగినట్టుగా మతాల సెన్సిటివ్ గా అయిపోయినట్టుగా అవును. కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా, హిందూ సంఘాలు అనేది కాదు. ఇప్పుడు మనకి పల్గాంలో టెర్రర్ అటాక్ జరిగింది సార్, పెల్గాంలో. ఇప్పుడు జరిగినప్పుడు అక్కడ మతము అనేది మనం అనడానికి లేదుగా. అక్కడ ముస్లింలు చనిపోయారు, క్రిస్టియన్లు చనిపోయారు, హిందువులు చనిపోయారు. అక్కడ చనిపోయిన 26-28 మందిలో క్రిస్టియన్ ఉన్నాడు, 2 ముస్లింలు ఉన్నారు, మిగతా వాళ్ళు హిందూస్ కూడా ఉన్నారుగా. ఒకవేళ వాడు ముస్లిం అనే మతం ఉండి ఉంటే వాడికి ఒకవేళ ఫేవర్ గా ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ముస్లింలు ఎందుకు చంపుతాడండి? అక్కడ టార్గెటెడ్ పీపుల్ వచ్చేసి వాళ్ళు టార్గెట్ అయితే హిందూసే అల్టిమేట్ గా. హిందూస్ ఒక 26 మంది వాళ్ళు టార్గెట్ చేసిందే హిందూస్ నే. కారణం ఏంది అంటే వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి కల్మా చదవమని అడిగి చదవనోడినల్లా చంపారు. కల్మా చదవమని అడిగినప్పుడే ఇప్పుడు క్రిస్టియన్ ఒక ఆయన కూడా అలానే చంపారు. ఆయన కూడా కల్మా చదవమంటే నాకు రాదు, నేను బై బర్త్ నేను క్రిస్టియన్ ని, నేను చదవలేను అంటే స్పాట్ లో చంపేశారు. అంటే ఇక్కడ మీకు నాన్ ముస్లిం అనేది మీరు అన్నట్టు ఒకళ్ళిద్దరు ముస్లింని చంపారు అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళని సేవ్ చేసే ప్రయత్నంలో ఉన్నంగా ఒక గుర్రం అంటే వీళ్ళు గుర్రాల మీద వెళ్ళి వచ్చేవాళ్ళు, వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళని చంపారు కానీ వీళ్ళు రివోల్ట్ అయినందుకో వాళ్ళని ఏదో సేవ్ చేయడానికి ప్రయత్నించినందుకు అయ్యారు. కానీ అక్కడ నేనే ఉగ్రవాదులు టార్గెట్ అయితే మాత్రం ఒక కంపల్సరీగా ఒక రిలీజియనే. కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కదా, ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఏంటంటే వాళ్ళు ప్యాంటు ఇప్పి కూడా చూసి తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటంటే లేడీస్ ని చంపలేదు, పిల్లల్ని చంపలేదు. లేడీస్ ని పిల్లల్ని ఎందుకు చంపలేదు అంటే మీరు బతికి ఉండాలి, మీరు వెళ్ళి మోడీకి చెప్పండి అని చెప్పి. అంటే క్లియర్ గా అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే మతం అనే టార్గెట్ కనిపించట్లేదు, మోడీజీ టార్గెట్ అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం కనిపించలేదు. రెండోది ఏముందంటే వాళ్ళు April 12th కి మీరు ఆలోచన చేస్తే iNews లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, ఇక్కడ టెర్రర్ సంచారం జరుగుతోంది, టెర్రర్ ఇట్లా ప్లానింగ్. మీరు అన్నది కరెక్ట్ అయితే
మీరన్న అది లెట్ మీ కంప్లీట్. అయితే April 19th కి ప్రధాని మోడీ గారి యొక్క పర్యటన ఉండే ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండే. అయితే ఈ యొక్క టెర్రర్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వారికి ఉందని చెప్పి వాళ్ళు రద్దు చేసుకొని వారు సౌదీకి వెళ్ళినట్టుగా మనకు కనబడతారు క్లియర్ గా. అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కనబడుతుంది. టార్గెట్ ఏంటి? మతం కాదు, హిందూ మతం అనేది కాదు, కానీ మోడీజీ టార్గెట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు కదా, జాకే తుమరా మోడీజీకో బోలో అని చెప్పన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ ఇప్పుడు పాకిస్తాన్ అంటే అది ముస్లింకి సంబంధించిన వాళ్ళు ముస్లింలో ఉంటారు కాబట్టి ఆ ఫేవరిజం కొద్దిగా ఉంటుండొచ్చు. కానీ ఇప్పుడు మతం మొత్తంలో అందుకే అంటారు ప్రతి మతంలో పురుగులు ఉంటారు. క్రైస్తవంలో పురుగులు ఉంటారు, హిందూయిజంలో పురుగులు ఉంటారు, ముస్లిమిజం పురుగులు ఉంటారు. అలా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ముస్లింలందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు జైరాబాద్ లో మీరు చూస్తూ ఉంటే నిన్న చాలా పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీలు జరిగాయి. ఇక్కడ కూడా కొన్ని ర్యాలీలు జరుగుతారు. ముస్లింలందరూ ఖండిస్తా ఉన్నారు, ముస్లింలందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ఉన్న ముస్లింలు ఖండిస్తా ఉన్నారు. చేసింది ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కాదు కదా. అందుకే అంటా టెర్రరిజం కి అనే దానికి వాళ్ళకి ఒక మతం అనేది ఉండకపోవచ్చు. మేబీ వాడు ఆ ముస్లిం కమ్యూనిటీలోకి వచ్చినందుకు వాడికి కొద్దిగా ఏమైనా ఫేవరిజం ఉండేమో కానీ జనరల్ గా. కానీ ఎక్కువ శాతం మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనకి బాంబ్ దాడులు ఎన్నో జరిగాయండి. బాంబ్ దాడుల్లో ఎంతమంది ముస్లిం చనిపోయారు, ఎక్కడ ఎంతమంది హిందువులు చనిపోయారు, ఎంతమంది క్రిస్టియన్లు చనిపోయారు. ఇప్పుడు మనం అక్కడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మనం చూసుకుంటే అది ఖచ్చితంగా మీరు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారంటే టెర్రరిజానికి మతం ఉండదు. ఇక మీకు క్లియర్ కనబడుతుంది కదా మతం ఎందుకు లేదు. మోడీకి చెప్పమని ఎందుకు అన్నారంటే ఆయన టార్గెట్ మిస్ అయ్యాడు కాబట్టి ఆయనకి చెప్పమన్నారు. సరే మీరు అన్నట్టు మతం లేదు అన్నప్పుడు మీరు మాసుగా మతాన్ని కాల్చాలి, అంతేగాని మీరు ఐడెంటిటీ అడిగి ఐడెంటిటీ కార్డు చూసో లేకపోతే పేరు అడిగో కలమా చదువు అంటే చదవలేని వాడినో ఇది చంపారు అంటే అది ఖచ్చితంగా రిలీజియస్ సంబంధించి. ఒక పాయింట్ ఏముందంటే ఒకవేళ నిజంగా పాకిస్తాన్ కి సంబంధించిన వాడు అయితే వాళ్లే కదా మొత్తం. నేను అందుకే మీరు అందులో ఇద్దరిని చంపేశారు, ఇద్దరు ఇల్లు బ్లాస్ట్ చేశారు నిన్న, ఇవాళ ఒకడు టెర్రరిస్ట్ వాడిని కాల్ చేశారు చచ్చిపోయాడు. ఇందులో కొద్దిగా మనకి ఏంటంటే సార్ ఇందులో కొద్దిగా డెప్త్ లోకి కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఉంది ఇలా. సో నేనేమంటానంటే ఒకవేళ నిజంగా వాడు పాకిస్తానోడు అయితే పాకిస్తానోడికి ఇండియా అంటేనే శత్రువు వాడికి. ఇండియాలో ముస్లిం, ఇండియాలో క్రిస్టియన్, ఇండియాలో హిందూ అనేది వాడు చూడడు. పాకిస్తాన్ యు ఆర్ ఇండియన్, యు పాకిస్తాన్. మనకి ఇప్పుడు పాకిస్తాన్ లో అన్ని మతాలు ఉన్నారు కానీ మనం మతం వైజ్ చూస్తామో పాకిస్తాన్ అని చూస్తామో మన శత్రువుగా. పాకిస్తాన్ అన్ని మతాలు హిందూస్ ఉన్నారుగా, 1%, క్రిస్టియన్స్ ఉన్నారు, ఓన్లీ 1%. క్రిస్టియన్స్ మీరు పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు 20 to 25% మధ్యలో ఉన్న హిందూస్ ఈ రోజు 1% ఉన్నారు. కారణం చెప్తారు మీరు? సరే దాని కారణం చెప్పండి. తెలుసు లోపల ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా, కారణం చెప్పండి. 20% ఉన్న హిందూస్ 1948 లో ఈ రోజు పాకిస్తాన్ లో 1% ఎందుకు అయ్యారు? క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అదే ఉండండి, అదే ముందు ఇది మాట్లాడుకుందాం. ఇప్పుడు అదే ఇండిపెండెన్స్ అప్పటికి పాకిస్తాన్ సపోజ్ ముస్లిమ్స్ ఇండియాలో 3% ఉన్నారు, ఇవాళ 22% దాటి ఉన్నారు. దీనికి రీజన్ ఏంటి? అక్కడ పాకిస్తాన్ లో 20% ఉన్న వాళ్ళు హిందూస్ 1948 లో ఇవాళ 1% ఉండడానికి కారణం ఏంటి? ఏమంటారు? ఇప్పుడు టెర్రర్ అంటే మతం సంబంధం లేదని అంటారు ఇంకా కూడా. నేను అందుకే వస్తున్నాను పాయింట్ కి. ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటంటే కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఒకటి కనబడుతుంది. డెప్త్ లోకి నిజం మాట్లాడితే కాంట్రవర్సీ సబ్జెక్ట్ నా దగ్గర డెప్త్ లో పోయే సబ్జెక్ట్ ఉంది కానీ ఇది కాంట్రవర్సీకి వెళ్లే సబ్జెక్ట్. కాంట్రవర్సీ కాబట్టి ఆధారాలు లేవు కాబట్టి నేను న్యూట్రల్ గానే మాట్లాడతాను. సో దానిలో చిన్నగా అర్థం కావడానికి కాంట్రవర్సీ ఎట్లా పోతుందని నేను చెప్తాను. ఎలాగంటే వానికి చూస్తే ఆపోజిట్ ఇండియన్ అనేవాడు చూస్తాడు కానీ మతం విషయంలో ఎక్కడ కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన ఎన్ని టెర్రర్ అటాక్స్ నా దగ్గర లిస్ట్ ఉంది చూస్తే, బాంబ్ దాడులు కానీ పెట్టిన వాళ్ళు ఎవరు కానీ మనం చూస్తూ ఉంటే వాడు జనరల్ గా చూసేది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ అనే విషయంలో. మన క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఆ క్రికెటర్స్ లో షోబ్ అఖ్తర్ ముస్లిమా లేకుంటే దాని ఎవడన్నా హిందూ అనేటోడు ఉండడా అనొచ్చు. ఇండియా పాకిస్తాన్ అని చూస్తాడు. ఇప్పుడు వాడు పాకిస్తాన్ ఇండియా అన్నప్పుడు వాడు మాస్ ఫైరింగ్ కి పోవాలి. వాడు మాస్ ఫైర్ అంటే కొద్దిగా నాకు గ్యాప్ ఇవ్వండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్ ఫైరింగ్ కి పోవాలని, మాస్ ఫైరింగ్ కి పోకుండా వాడు వచ్చి ఎతికి ఐడి కార్డులు మరీ ప్యాంటులు ఇప్పి వాడు చెక్ చేసి ఒక టెర్రరిస్ట్ కి కరుణ, దయ, కటాక్షమే ఉంటాయా? ఇవన్నీ ఉండవు. కానీ ఇక్కడ మీకు వాడు ఏమేంటి, వాళ్ళు హైలీ ట్రైన్డ్ బెల్టులు పెట్టుకొని కూడా జిహాద్ అని చెప్పి చచ్చిపోతా ఉంటారు ఖచ్చితంగా. అలాగే ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరైనా చేశారు ఇండియా మొత్తంలో? ఒకటి మనం కౌంట్ తీసుకున్నాం 1,00,000 మంది ఉంటే దాని ఒక పురుగు. మీరు ఆ మాట అంటే నేను కూడా చెప్తాను సార్. ఇండియాలో ఎవరైనా చేశారంటే యాసిన్ బతుకల్ ఎక్కడోడు
ఎవరండి? యాసిన్ బత్కల్ ఎక్కడోడు? ప్రజ్ఞా ఇండియాలోడు కాదు. ప్రజ్ఞా కాదు కాదు. ఠాకూర్ యాసిన్ బత్కల్ ఎక్కడోడు? బీజేపీలో ఇప్పుడు ఎంపీగా ఉంది. కాదు, మహారాష్ట్ర బాంబు దాడుల్లో మీరు అడిగిందని నేను చెప్తున్నాను. అందుకే అంటా ఉన్నాను, యాసిన్ బత్కల్ ఎక్కడ వాడు? ఇది ఇండియన్ కాదా? కాంట్రవర్సీ ఎందుకు పోతుంది అంటాను. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా దిల్షుక్ నగర్ బ్లాంక్ బాస్టర్ లో అక్కడ శిక్షలు పడి ఉరి శిక్ష కూడా పడింది. వాళ్ళలో యాసిన్ బత్కల్ అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఇండియన్స్ కదా. అందుకే అంటా ఉన్నాను, ఇక్కడ వాళ్ళే చాలా మంది మారారు. ఒక మతం మీద మొత్తం మనం ముద్రేయడం తప్పని చెప్పి అంటాను నేను. మతం మీద అంటలా నేను. ఇప్పుడు ఒక మతం ముస్లిం అయి ఉండొచ్చు అండి, ముస్లిం అయి ఉండొచ్చు. 1,00,000 మంది ముస్లిం ఒక పురుగు ఉంటది, 1,00,000 మంది హిందూస్ లో ఒక పురుగు ఉంటారు, 1,00,000 మంది క్రిస్టియన్స్ లో ఒక పురుగు ఉంటారు. నేను న్యూట్రల్ గా మాట్లాడుతున్నాను. జనరల్ గా ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ ఎనీవన్. మనం న్యూట్రల్ గా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు అదే ముస్లిం కమ్యూనిటీ ఒక పేరు చెప్పారు, పేరుతో మీరు సామరస్యంగా మాట్లాడుతున్నారు. మీ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను. ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ముస్లిం టార్గెట్ చేసి చూపెట్టారు. ఇప్పుడు అదే హిందూ కమ్యూనిటీ నుంచి ప్రజెంట్ బ్రతికి ఉన్న మధ్యప్రదేశ్ ఎంపీ అయిన ప్రజ్ఞా ఠాకూర్ ఎవరండి? చెప్పండి, ఏం చేశారు? మహారాష్ట్ర బాంబ్ దాడుల్లో ప్రజ్ఞా ఠాకూర్ A1 కోర్టులో కేసు, జైల్లో పోయి బయటకు వచ్చి ఈ రోజు ఆమె బీజేపీలో ఎంపీగా మారింది. కేసు కొట్టేశారా ఉందా? వాస్తవమా కాదా అది? కేసు కొట్టేశారు. వినండి వినండి, కేసు కొట్టేశారు అంటే నాట్ ప్రూవ్డ్. ఎప్పుడు కొట్టేశారు సార్? ఎప్పుడు కొట్టేశారు? ఎవరు కొట్టేశారు సార్? కేసులు ఎందుకు మనం చూడట్లేదు? ఇప్పుడు కేసు కొట్టేసేది కోర్టులు కదండి, గవర్నమెంట్ కొట్టేది. నేను అందుకే అంటా ఉన్నా, నా డెప్త్ అంటే మీరు కేసు కొట్టేసేది గవర్నమెంట్ కాదు, కోర్టులు. కోర్టులు కావాల్సిన సాక్ష్యం. దీన్ని ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఇండియాలో కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఒక మాట ఏమంటే, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మీరైనా నేనైనా కానీ అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, మళ్ళీ గందరగోళాలు కాకుండా, రెచ్చగొట్టే విధానంలో కాకుండా నేను న్యూట్రల్ గా సబ్జెక్ట్ మాట్లాడుతా ఉన్నాను. దాని డెప్త్లోకి మళ్ళీ వెళ్తే ఇప్పుడు కేసులు ఎట్లా అంటే మళ్ళీ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. జనరల్ గా నేను ఏమంటున్నా అంటే, అలిగేషన్ రేజ్ అయిందా? అలిగేషన్ రేజ్. ఇప్పుడు ముస్లిం కమిటీ అయిందంటే మన ముస్లిం ఇండియా మొత్తం ముస్లిం ప్రైమ్ మినిస్టర్ ఉన్నారని అడుగుతాను నేను. అలా ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఓవైసీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అంటే మేబీ అది కూడా కొట్టేసేటోళ్ళేమో. ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవలేదా ముస్లిం? వైస్ ప్రెసిడెంట్ అదే అమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్ అవ్వలేదు. ఎప్పుడు కేసు అయ్యిందో ఆ విషయంలో అప్పుడు ఏ గవర్నమెంట్ కేసు గురించి అమీద్ అన్సారీ కాదు, మనకు వైస్ ప్రెసిడెంట్ చేసిన అమీద్ అన్సారీ దిగిపోయిన తర్వాత ఆయన మాటలు మీరు విన్నారా? ఎంత దారుణంగా మాట్లాడాడు. ఇండియాని విమర్శించాడు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి కూడా 1,00,000 మందిలో టెర్రరిజానికి సపోర్ట్ గానీ పాకిస్తాన్ సపోర్ట్ గానీ ఆయన మాట్లాడే మాటలు వినలేదా? అంటే ఇది లౌకిక రాజ్యాంగం ఉంటాయి. పురుగులు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉండండి, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైనా అలా లేరు. నేను అందరిని అంటే అదే హిందువులు చంపుతా ఉన్నారు ఎవరైనా? అందరూ అలా నేను చెప్తున్నా. కేసుల్లో ఉన్నారు ఎవరైనా? కానీ నేను అందుకే అన్నాను, 1,00,000 ఉంటారు. టెర్రరిజం అనేది ఎక్కడున్నా వీళ్ళే ఎందుకున్నారంటారు? ఇప్పుడు ఇంకో మాట నేను ఏమంటానంటే, నైజీరియా మీరు తీయండి. ఇప్పుడే నాకు న్యూస్ చూసాను, నైజీరియాలో క్రిస్టియన్స్ ని తోళ్లు ఒలిసేసి ఆ బాడీని తీసుకుని మంటల్లో పెట్టి సజీవ దగ్నం చేస్తున్నారు. 1,000 మంది ఇప్పటికీ నైజీరియాలో క్రిస్టియన్స్ యేసు ప్రభువును విడిచి ముస్లింలకు రాకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ముస్లింలు ఊతకోతకు వస్తా ఉన్నారు. అట్లా అని చెప్పి ముస్లింలు అందరూ టెర్రరిస్ట్ అని చెప్పి నేను అనేది, మా క్రిస్టియన్ టెర్రరిస్టులు కాదు. ఆ మతం అనే మత్తును ఎక్కించుకున్న వాడికి మతం అనే మత్తులోనే ఉంటాడు. స్టేట్మెంట్ ఇస్తా, చెప్పండి. ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు కాదు. కరెక్ట్ చెప్తున్నారు మీరు. కానీ పట్టుబడిన టెర్రరిస్టులు అందరూ ముస్లింసే. ఉండొచ్చు కాదు, ఇది వాస్తవం. అందుకే అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థమైంది? ముస్లింస్ అందరు టెర్రరిస్టులు కాదు, కానీ మీరు ఏ టెర్రరిస్టుని పట్టుకున్నా వాడు ముస్లిమే అవుతున్నాడు. ఎందుకు? మన కర్మ అనుకున్నాం, ఏం చేద్దాం మరి. దాన్ని ఎట్లా సమర్థిస్తారు? పాకిస్తాన్ నుంచి 1746 ఆ ఇయర్ లో మన నుంచి ఇరాన్ విడిపోయింది, ఇండియా నుంచే. ఏ కంట్రీ అయింది? ఇంకో మాట అది ఏ కంట్రీ అయింది? ఇంకో మాట చెప్పనా? ఏ కంట్రీ అయింది? జై శ్రీరామ్ అని చెప్పి కొట్టి చంపేస్తున్న వ్యక్తులు లేరా? ఉన్నారు కొంతమంది. నేను వాళ్ళని సమర్థించుతా ఉంటే లెట్ మీ కంప్లీట్. గ్రామ్ స్టెయిన్ గారు చనిపోయి 25 సంవత్సరాలు కనబడుతుందన్న. ఆ కేసు లోపలి పోయినాడు. నిన్న మొన్న బెయిల్ మీద బయటకు వచ్చావు పొట్టోడు ఒకడు. ఆ వీడియో మీకు బాగా వైరల్ అవుతా ఉంది. బయట వానికి దండేసి షాలు వేసి జై శ్రీరామ్ అని చెప్పి వాడిని పెద్దగా గ్రేట్ గా ఏదో పని చేసినట్టు తీసుకొస్తా ఉన్నాడు. ఒక మనిషిని చంపితే ఇలా తీసుకొస్తారా? మీరు మన సంగతి చెబుతున్నారు. నిన్న ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మన ఢిల్లీలో ఉండండి, పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకున్నారు అంటున్నారు. దానికి కూడా ఏం చెప్తారు? ఆ మాట మనం మాట్లాడదాం. ఏమండి, ఇప్పుడు ఉన్మాదత్వము, ఛాందసవాదము ఇవి ఉన్న వాళ్ళు ప్రతి దానిలో ఉంటారు. అది మీరు నేననేది
మీరు ఉగ్రవాదులు అనేవాడిని పట్టుకుంటే నిన్న వేరే కూడా వేరే వాడు వైజాగ్ ఎవడు లో కనబట్లేదు ఎందుకు? నిన్న కూడా వైజాగ్ లో ఒక ఆయన బైబిల్ కరపత్రాలు పంచుతా ఉంటే జై శ్రీరామ్ అని చెప్పి దేవుని పేరు చెడ్డ చేస్తూ శ్రీరాముల వాళ్ళని చెడ్డగా చేస్తూ శ్రీరాముల వారు ఎక్కడని చెప్పారు కొట్టమని చెప్పి చెప్పమని చెప్పు తీసుకొని కొట్టింది అని మీరు చెప్పేది? ఎవరు చెప్పు తీసుకోండి కాదు, బీభత్సంగా రిటైర్డ్ పోలీసు వాడు అంట, బీభత్సంగా వచ్చి రోడ్డు మీద కొట్టారు, వైరల్ అయింది, కేసు ఫైర్ అయింది, వాడు పరారులో ఉన్నాడు. అలాగా ఇప్పటికి మీరు చూస్తే చర్చిల మీద పాస్టర్ల మీద దాడులు చేస్తున్న వాళ్ళందరూ ఇండియాలో ముస్లింలు కాదే, కొట్టి చంపేస్తా ఉన్నారు డైరెక్ట్ లోపలికి. ఇప్పుడు మీకు దగ్గర నాకు ఎన్ని వీడియోలు నేను చూపెడతాను. దాడులు చెబుతున్నారు, మళ్ళీ ఈ విషయంలో నేను ఏమనాలి? మీరు దాడులు చెబుతున్నారు. ఈ విషయంలో నేను ఏమనాలి? ఒక మాట, మీరు దాడులు చెబుతున్నారు, ఇదేంటి? ఉగ్రవాదం వేరు, దాడులు వేరు. ఒక మనిషిని ఉగ్రవాదులు అనొద్దా? ఇండియాలో ఇప్పుడు నేనేమంటే మన కర్మకాలి మతంలో ఉండు బట్టి గోత్రాలర్లు చెప్పండి, ఎవరు గోత్రాలర్లు? ట్రైన్ మొత్తం తగలబెట్టింది ఏంటి? గోత్రాలు చేసిన కరసేవకులు అనే పేరుతో మొత్తం ట్రైన్ తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు? గోత్రాలర్లు అసలు ఎవరి సబ్జెక్ట్ 2002 గోత్రాలర్లు ట్రైన్ తీయాలి సార్. కరసేవకులను చంపింది ఎవరండి? కరసేవకులు అదే అక్కడ వద్దు మనకి. ఇప్పుడు ఇండియాలో లాస్ట్ టైం గోకుల్ చాట్ దగ్గర కానీ, లుంబిని పార్క్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ ఈ బాంబులన్నీ పెట్టి చంపింది ఎవరు? వాళ్ళని ఐడెంటిఫై చేసిన వాళ్ళు మొత్తం ఎవరు? నా దగ్గర ఎన్ఫీల్డ్ ఆఫ్ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. ఇండియా మొత్తంలో టెర్రర్ అటాక్లు కానీ, ఇండియా మొత్తంలో బాంబు దాడిని ధైర్యంగా నా ఫేస్బుక్ లో పెట్టని వైరల్ అవుతా ఉంది. 2014 నుంచి కాటువా ట్రక్ హైజాకింగ్ కానీ, 2014 లో బారండమోర్ లడ్మైన్ ఎక్స్ప్లోజన్ కానీ, దాంతో 2014 లోనే మళ్ళీ అర్నియా సూసైడ్ అటాక్ కానీ, 2014 లో ఉరి సూసైడ్ అటాక్ కానీ, 2015 లో కాతువా పోలీస్ స్టేషన్ సూసైడ్ అటాక్ కానీ, ఇలాగా లెక్క పెడితే 2025 పల్గామ్ అటాక్ కానీ, 2019 లో పుల్వామా అటాక్ కానీ, ఫిబ్రవరి జరుగుతున్న బీహార్ ఎలక్షన్స్ కి ముందు జరిగిన ఈ అటాక్ కానీ. కాదండి, ఇప్పుడు ఈ అటాక్లు అన్ని మీరు చెప్పిన వాటిల్లో అసలు విక్టిమ్స్ ఎవరు? అది చేసింది ఎవరు? నేను అందుకే అంటా, చేసింది ఎవరు అంటారు? నేను అందుకే అంటా ఉన్నాడు. ఇప్పుడు దీనిలో మొత్తం మీరు చెప్పిన దానిలో చేసింది ఎవరు అంటారు? ఐడెంటిఫై ఎవరయ్యారు? ఇప్పుడు నేను ఏమంటానంటే, అంటే అందులో ఒక క్రిస్టియన్ గానీ హిందూ గానీ ఉన్నారా? సార్, టెర్రర్ అటాక్ కి మతంతో సంబంధం లేదు, మొదటి నుంచి లేదు. అది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ నుంచి రాంగ్ సంబంధం లేదు. అందరిని ఈక్వల్ గా లుమిని బ్లాస్ట్ అయింది సార్. మీరు ఆ మాట మీరు అంటున్నారు. ముస్లిమ్స్ లేరా? లుమిని అటాక్ అయింది, గోకుల్ చాట్ అటాక్. ఒక మాట వినండి, అందులో ముస్లిమ్స్ ఉన్నారా లేదా? ఒక మాట వినండి సార్, ముస్లిమ్స్ ఉన్నారా లేదా? మనం ఇప్పుడు సెక్యులర్ పేరుతో మాట్లాడే వాళ్ళంతా టెర్రరిజానికి మతానికి సంబంధం లేదంటున్నారు అంటారు. ఎందుకు అంటే సెక్యులర్స్. కానీ వాస్తవాలు మాట్లాడటానికి భయమో మరి ఏందో తెలియదు. కానీ ఇప్పుడు నిన్న ఓవైసీ ఏమన్నారు? అసదుద్దీన్ ఒక పురుగు అనుకోండి. ఎందుకు అనుకుంటారు? ఎందుకు మీరు సీరియస్ గా తీసుకుంటారు? ఇప్పుడు మీ స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు మీరు స్నేహితులు ఏమని చెప్తారు? ముస్లింస్ అని తింటారని చెప్పండి. లేరా? మన పండగలు రారా? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళరా? వెళ్ళానండి. 5 టర్ములుగా ఆయన ఎంపీగా ఎలక్ట్ అయితే పురుగని మీరు ఎట్టంటారు? నా ఇంటెన్షన్, ఒకవేళ అలాంటి స్టేట్మెంట్ మాట్లాడితే ఆయన కూడా ఒక పురుగు అని చెప్పి అన్నాను నేను. అట్లా మాట్లాడకపోతే ఆయన మంచి వ్యక్తే. మాట్లాడాడు, మీరు ఏదో అంటారు, నేను వినలేదు. ఓఎస్సీ అన్నాడు కదా అన్నందుకు ఆయన మాట్లాడారు. కాదు సార్, ఆయన మాట్లాడా? సెక్యులర్ అటాక్ కి పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడా లేకుంటే సపోర్ట్ గా మాట్లాడలేదా? వినండి చెప్తా. ఇప్పుడు సెక్యులర్స్ ఎవరు మాట్లాడుతున్నా టెర్రరిజానికి మతం లేదు అంటున్నారు కదా. ఆయన ఆ మాట ఆయన అనలేదు. ఆయన అనలా ఇది మతానికి సంబంధించి వీళ్ళు ఇటు చంపారు, ఇది దారుణం అని అన్నాడు. ఏ మతానికి సంబంధించి? హిందూయిజాన్ని టార్గెట్ చేసి చేశారని క్లియర్ గా అన్నాడు. ఆయన స్టేట్మెంట్ ఏమన్నా మరి అట్లాంటి ఒక రకంగా వాళ్ళకి ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన మాట అంటే సెక్యులర్ పేరుతో ఆయన ఒకవేళ మాట్లాడకుండా హిందువులే చాలా మంది సెక్యులర్ గా ఇట్లా మాట్లాడే వాళ్ళు మాట్లాడితే నేను అందుకే అంటాను, ప్రతి మతంలో పురుగులు ఉంటారు. ముస్లిం మతంలో పురుగులు ఉంటారు, ఇప్పుడు ఓవైసీ కూడా పురుగు అంటారు, క్రిస్టియన్ మతంలో కూడా పురుగులు ఉంటారు. ఆయన ఏం మాట్లాడి నాకు తెలియదు. ఇప్పుడు క్లియర్ ఇది మీడియాలో ఉంది, నేను వినలేదు. ఆయన ఒకవేళ ఏమైనా ఎగనెస్ట్ గా నా స్టేట్మెంట్ నా స్టాండ్ ప్రకారంగా మాట్లాడకుండా ఆయన వేరే స్టాండ్ లో మాట్లాడితే ఖచ్చితంగా పురిగే. మీరు చెప్పేది మీ అభిప్రాయమే గానీ మీ అభిప్రాయాన్ని ఉండండి. రామ్ స్టైన్ గారిని చంపిన వ్యక్తి పురిగే అని చెప్పి అంటారు. ప్రతి మతంలో పురుగు అట్లా అని చెప్పి హిందూయిజం మొత్తం తప్పని చెప్పంటే కరెక్ట్ అంటారు? మీరు ఒప్పుకుంటారా? కాదు, దాడుల కోసమే మాట్లాడతాం. ప్రతి చర్చిల మీద దాడి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఎంతో లిస్ట్ ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు నా దగ్గర 120కి పైన లిస్టులు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు కూడా ఒక ఆయన నాకు ఫోన్ చేస్తా ఉన్నాడు, పాస్టర్ గారు మీకు మిస్ కాల్ చూపెడతాను ఇప్పుడే, ఇదిగో మిస్ కాల్ ఉంది,
ఓకే. సమర్పణ మెరుగు గారు అని చెప్పి కాకినాడ నుంచి ఫోన్ చేస్తా ఉన్నాను. నేను అక్కడ ఇప్పుడు అక్కడ అది కూడా నేను చూపెడతాను. లెట్ మీ కంప్లీట్ సార్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కాకినాడలో పోలీస్ వారిని పోయి కంప్లైంట్ పెడితే కూడా నేనే ఇక్కడ నుంచి అడ్వకేట్ తో నేను దాన్ని చేసి పంపించాను. పోలీస్ వారు తీసుకోకపోతే నేను ఇందాక రైటర్ తో ఫోన్ చేసి మాట్లాడితే ఆ రైటర్ బయటకు వచ్చేటప్పుడు ఏమంటా ఉన్నాడంటే వీనికి ఇట్లా కాదురా వీని సంగతి నేను చెప్తా అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే దేనికి అక్కడ ఇష్యూ కంప్లైంట్ తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చాడండి. కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ ఇవ్వాలిగా. అవును. రిసిప్ట్ ఇవ్వకుండా పంపించేశాడంట. నేను ఫోన్ చేసి మాట్లాడు రిసిప్ట్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే నేను గట్టిగా మాట్లాడినందుకు ఇప్పుడు ఈయన గురించి ఏమంటే ఈయన బయటకు వచ్చేటప్పుడు నీ ఇట్లా కాదా మీ సంగతి నేను చెప్తానని చెప్పి అంటాను. థ్రెట్ ఎవరు అక్కడ కూర్చున్న రైటర్ ఇదిగోండి. నేను మధ్యాహ్నం మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు ఎందుకు రిసిప్ట్ ఇవ్వట్లేదు అంటే రిసిప్ట్ ఇచ్చారు. ఓకే. ఫైనల్ గా రిసిప్ట్ ఇచ్చారు నేను మాట్లాడిన తర్వాత. ఏంటి విషయం అని అంటే అక్కడ ఉన్న కొంతమంది లోకల్స్ వచ్చి ఒక 10-20 మంది వచ్చి CCTV ఫుటేజ్ కూడా ఉన్నాయి. వచ్చి పాస్టర్ కి 5 లక్షలు 10 లక్షలు పడతాం నేను వేసేసిన తర్వాత జైలు మీరు పోతే నేను బెయిల్ మీద తీసుకొస్తా అని చెప్పి బిషయ్య అని ఒక వ్యక్తి అక్కడ ఊరికి వెళ్తా ఉన్నాడు. ఎందుకు అక్కడ చర్చ ఉండకుండా చేయాలని చెప్పి. ఇప్పుడు ఈ విషయంలో నేను ఏమనాలి? హిందువులందరూ ఇంతే అని చెప్పాలా? ఇప్పుడు ఆయన చర్చి ఉండండి, చర్చి పెట్టుకోవచ్చు, పురుగులు ఉంటారు అంటే ప్రాపర్ గా దానికి పర్మిషన్ గానీ తీసుకొని చర్చి పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం కావాలంటే ఆ ల్యాండ్ నీకు చర్చి పేరు మీద ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. ఓకే. ల్యాండ్ చర్చి పేరు మీద ఉంటే నువ్వు కన్స్ట్రక్షన్ చేయడానికి బిల్డింగ్ చర్చి కన్స్ట్రక్షన్ చేయడానికి నీకు పర్మిషన్ కావాలి. ఇది వచ్చి ఇల్లు. మీ ఇంట్లో భజనలు జరగవా? ఇంట్లో పూజలు చేయవా? ఫంక్షన్లు జరగవా? చుట్టాలు రారా? మరి దాని పర్మిషన్ ఎందుకు? భజన పెట్టుకున్నాడు అండి, ఆయన ఇంట్లో పూజ పెట్టుకున్నాడు, నీకేంటి వచ్చిన నొప్పి? పూజ చేసి నేను అదే అన్నాను అక్కడ రైటర్ నువ్వు రిటర్న్ లో నాకు రాసిస్తావా అన్నాను నేను. నువ్వు పెట్టొద్దని చెప్పి ఎట్లా అంటావు? పర్మిషన్ లేదని ఎట్లా అంటావు? అంటే నువ్వు రిటర్న్ లో నాకు ఇవ్వు అన్నాక నువ్వెవరు? కలెక్టర్ గారు చెప్పాలి, MR గారు చెప్పాలి, నువ్వెవరు చెప్పడానికి? నువ్వు అవతల వైపు వకాల పుచ్చుకొని నువ్వెట్లా మాట్లాడతావు? నువ్వు రిసిప్ట్ ఎందుకు ఇస్తాను అంటే మీరు చెప్పారు కదా ఇస్తానని చెప్పి రిసిప్ట్ ఇచ్చి నేను గట్టిగా మాట్లాడని చెప్పి తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోతా ఉంటే ఈయన పక్కన ఆగినప్పుడు అంటే ఈ సంగతి ఇట్లా కానీ ఈ సంగతి నేను చెప్తా అని చెప్పి అంటాను. అంటే తర్వాత ఏదో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలో నేను చేస్తాను అని చెప్పానంట. ఆయనకు తెలియని విషయము క్రిస్టియన్స్ లో కూడా DSPలు ఉన్నారు, క్రిస్టియన్స్ లో కూడా టీడీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఆ మినిస్టర్ పేరు నేను చెప్పాను, ఎమ్మెల్యే పేరు చెప్పాను. క్రిస్టియన్ దానిలోనే ఇప్పుడు నేను ఉన్న RPI పార్టీ అయితే స్టేట్ నేను తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను. నా పార్టీ ఇప్పుడు టీడీపీతో అలయన్స్ లో ఉంది అక్కడ. ఓకే. ఏపీలో ఇప్పుడు జనసేన, BJP, TDP, RPI పార్టీ అలయన్స్ లో ఉంది. నా ప్రభుత్వం ఉంది అక్కడ. తెలంగాణలో నా ప్రభుత్వం లేదు. నా పార్టీ సెంట్రల్ లో అలయన్స్ BJPతోనే ఉంది. నేను ఆ పార్టీ కోసం ఎక్కడ మాట్లాడతలే కదా. నేను మాట్లాడుతూ నా WCCC నుంచి నేను స్టాండ్ తీసుకుని నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు అందుకే అన్నాను ఇప్పుడు వాడు వచ్చి చర్చి కాడ నీ పాస్టర్ని చంపేస్తా 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అన్న వ్యక్తి వాడు వచ్చి బయట జై శ్రీరామ్ అని చెప్పి అరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏమంటారు? హిందువులు మొత్తం అంతే అని చెప్పి అంటారా లేకపోతే హిందూ మొత్తంలో కొంత పురుగులు ఉన్నారంటారా? మీకు ఒక మాట చెప్తా. ఎందుకంటే ఇందాక టెర్రరిస్టులు అందరూ టెర్రరిజం చేయట్లేదు చంపేస్తా అంటే ఇప్పుడు ప్రవీణ్ పగలా గారిని కూడా చంపేశారండి. ప్రవీణ్ పగలా గారిని కూడా చంపేశారు. హిందూ సంఘాల మీదకి అని చెప్పి పాస్టర్లు దోస్తా ఉంటే నేనేమన్నాను? నేను హిందూ సంఘాలకు దీనికి సంబంధం లేదు, అవును హిందువులకి దీనికి సంబంధం లేదు అలా అనుడు తప్పు. ప్రతి మతంలో పురుగులు ఉంటారు. ఒకవేళ ఇది హత్య అంటే హత్య చేసినోడు వాడు నరహంతకుడు కాబట్టి మనకి జైలు శిక్ష ఇవ్వాలి. అలా అని చెప్పి హిందూ నా ఫ్రెండ్ అండి, మీకు ప్రవీణ్ గారికి సంబంధం ఉందా? మీరు కూడా హిందువుగా మీ మీదకి నూపితే బాగుంటుందా? నేను అడ్డుకుంటున్నాను కదా. అరే నా స్నేహితుడు మహేష్ గారు అండి, ఆయన హిందువు అండి, ఆయన మంచి వ్యక్తి నాకు తెలుసు అండి. ఆయన మీదకి మీరు ఎట్లా హిందువులు మీరు కూడా హిందువే, హిందువు మీదకి ఎట్లా వస్తారు? నేను అడ్డుకొని నేను అడ్డంగా నిలబడి మాట్లాడుతున్నా. హిందూ సమాజాన్ని నేను కాపాడుతున్నాను. నేను చెడ్డ పేరు రాకుండా నేను మీకు క్లారిటీ ఏమి తెలుసుకున్నానంటే అందుకే సార్ నేను ఏమంటానంటే ప్రతి మతములో అర్థం చేయడానికి మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయడానికి లేదు. ఇక ప్రతి మతంలో మతం అనే మత ఎక్కించకుండా కొంతమంది దేశద్రోహులు అనుకోండి, మన భాషలో టెర్రరిస్ట్ అనుకోండి, నక్సలైట్ అనుకోండి, ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు, ప్రతి మతంలో చెడ్డలు ఉంటారు. అలా అని చెప్పి మతం మొత్తం అలాగంటే ఎలా అవుతుంది? ఆ మతాన్ని మొత్తాన్ని అంటాం ఎక్కడైనా. ఇప్పుడు అక్కడ జరిగిన దాంట్లో కూడా ముస్లింలు అందరూ అలా అని చెప్పలేక మీ స్నేహితులు ముస్లింలు ఉన్నారు, నా కుటుంబంలో ముస్లింలు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. మతం మీద ఏ మతం కూడా అట్లా ఎంకరేజ్ చేయదు. ఆ మతంలో పురుగులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో పిచ్చోళ్ళు ఉంటారా? ఇప్పుడు ఒకటి సార్ నేను అనేది ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఎవడో ఒక పురుగు ఉంటాడా ఉండడా? అలా అని చెప్పి మీ అయ్యా మీ అమ్మ ఇలాగ రాను నేర్పించిన తిట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మాయి అని తిట్టడం ఎందుకు? ఇప్పుడు ఒకటి వాడి తిట్టు మాట్లాడేది ఇప్పుడు ముస్లిమ్స్ అందరు టెర్రరిస్టులు అని అంటలా ఎవరు. ఇప్పుడు మీరు అదే సేమ్ టైమ్
ఐడెంటిఫై అయిన టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ అయ్యారు. అది అదే క్రైస్తవుల మీద దాడులు చేసి ఇండియాలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న వ్యక్తులు అందరూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు. అలా అని చెప్పి మతం మొత్తం అని చెప్పంటే మీరు నాతో ఎంత చక్కగా మాట్లాడుతా ఉన్నారు, సెక్యులర్ భావాలతో మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు నా మీద దాడి చేశారా, నేను మీ మీద దాడి చేశారా? ఈ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు క్రైస్తవులకు కానీ మీరన్న ఇంకొక రిలీజియన్ అంటే ఇంకో రిలీజన్ ఏముంది లేదు ఇక్కడ, హిందూస్ అండ్ క్రిస్టియన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు నమ్మే ఎవరైతే వీళ్ళు గాడిగా కొలుస్తారో వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఇది ఈ ప్రాక్టీస్ రెగ్యులర్ గా జరగటంతో ఇది వీళ్ళు ఏంటంటే కొంతమంది పాస్టర్లు ఈ మధ్య కాలంలో మనం చూసాం ఛానల్స్ లో కూర్చొని తిట్టడం. అలానే హిందూ మతానికి సంబంధించిన కొంతమంది కూర్చొని వాళ్ళ క్రైస్తవులు ఎవరైతే వాళ్ళు మనకి జీసస్ క్రైస్ట్ అని వీళ్ళు తిట్టడం, తర్వాత రాముడు కృష్ణుడు వీళ్ళని వీళ్ళు తిట్టడం. అది ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే హేట్రెడ్ పెరిగిపోతుంది. ఈ దీనికి రెండు వర్గాలకు సంబంధించిన ప్రజల దగ్గర సిద్ధాంత పరంగా కూర్చొని సార్ డిబేట్ పెట్టుకొని పుస్తకం అది ఎవరు చేయడు. కారణం చెప్పమంటారా? బెస్ట్, ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు అది పని చేయరు. కారణం చెప్పమంటారా? ఇప్పుడు 2 మత గ్రంథాలు కానీ 3 మత గ్రంథాలు కానీ ఏ ఒక్కడు చదవడు. చేశారండి వీడికే డిబేట్లు అయ్యాయి. కరుణాకర్ గారు, విజయ ప్రసాద్ రెడ్డి గారు, వికే గారు, ఏ టు జెడ్ ఈ గ్రంథాలన్నీ చదవడీడు అంటున్నా. ఈ పెట్టేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఖురాను, బైబిలు, భగవద్గీత, ఇంకోటి ఏదన్నా కానీ పురాణాలు మొత్తం అన్ని చదివేసి కూర్చున్నవాడు ఎవడు అటు మాట్లాడు అంటున్నా. ఏదో ఒకటి ఇప్పుడు ఎవడు ఏది బిలీవ్ చేస్తాడో అదే చదివేయటం, వచ్చి కూర్చొని అవతల న్యూట్రల్ గా నేను ఏమన్నానంటే, ప్రతి మతంలో పురుగులు ఉంటారు. అట్లా అని చెప్పి ప్రతి మతాన్ని ఇట్లా అనడం కరెక్ట్ కాదు. మతాన్ని అక్కడ జరిగిన విషయంలో కూడా మీడియా అక్కడ జరిగింది ఒకటి కూస్తా ఉంది. ఒకటి అక్కడ జరిగింది ఒకటి అబ్జర్వ్ చేయండి. రెండు వైపులా మన కాయినెస్ 2 సైడ్ అన్నట్టు ఆలోచించాలి. మనం హిస్టరీని చూసుకుంటూ వస్తా ఉంటే ఆ లైన్ కొంతమంది ఇప్పుడు చెప్తున్న మాటలు ఏంటంటే, పలగా ఏదైతే జరిగిందో అక్కడ అది ఇప్పుడు జరిగే బీహార్ ఎలక్షన్స్ అని నేను అనట్లేదు, కొంతమంది అంటా ఉన్నా బీహార్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ప్రతి ఎలక్షన్ కి ముందు బీజేపీ ఏ విధంగా అయితే ట్రాక్ రికార్డ్ మనం చెక్ చేస్తా ఉంటే కనబడతా ఉంది కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకే అన్నా దీనిలో కాంట్రవర్సీ ఉంది. ఆ సబ్జెక్ట్ అని మన సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ఒకళ్ళు మన పాయింట్ అవుట్ చేసి మాట్లాడాల్సిన అవసరం అటు మతం ఇటు. ఇప్పుడు నిజంగా టెర్రర్ అటాక్ జరిగిందా లేకుంటే ఇది ప్రీ ప్లాన్ గా ఏమైనా జరిగిందా? ఎందుకంటే పుల్వామా మనం చూస్తా ఉంటే 5 హెలికాప్టర్స్ లో పోవాల్సిన సిబ్బంది 2000 మంది అనుకుంటా, వాళ్ళని కింద బై రోడ్ పంపిస్తా ఉంటే అక్కడ చెక్ పోస్ట్ అనేది తీసిపడేసారు. ఇప్పుడు నిన్న అర్నాబ్ గారు నిన్న ఆర్టీవీలో మాట్లాడుతా ఉంటే మేజర్ వచ్చి డైరెక్ట్ రిటైర్ మేజర్ వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, 3 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ ఆపేశారు, సుమారుగా 180,000 మందిని ఆర్మీ వాళ్ళు తీసేశారు. అంటే ఎవరు తీశారు? ఏ గవర్నమెంట్ తీసింది? రిక్రూట్మెంట్ ఎందుకు ఆపేశారు? ఇప్పుడు అందుకే అన్నాను కాంట్రవర్సీ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కోసం ఇక్కడ ఇట్లా రకరకాల కోణాల్లో రకరకాలుగా పబ్లిక్ ఈ విషయాన్ని అన్ని 360 degrees లో మాట్లాడుతున్నారు. మనం ఒకటే వేసేయడం కాదు అంటాను నేను. కాంట్రవర్సీ కనబడుతుంది కాబట్టి ఇది ఇక ముస్లింసే పాకిస్తాన్ వాళ్ళే అని చెప్పి మనం పాకిస్తాన్ తో నాకు సంబంధం లేదు కానీ పాకిస్తాన్ అయితే లోపడైతే షూట్ చేస్తే కూడా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇప్పుడు ఏవైతే దాడులు జరిగే బాంబు వాళ్ళ మీదకి వెళ్ళి మనం సర్జరికల్ స్ట్రైక్ చేసామో నేను చాలా హ్యాపీగా ఉన్నాను బీయింగ్ అన్ ఇండియన్. నిజంగా అదైతే కానీ ఇది ఒక సబ్జెక్ట్ అన్ని కోణాల్లో 360 degrees లో ఆలోచన చేయాల్సిన సబ్జెక్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మేధస్సులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్ అన్నాను. అందుకే అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందే జరిగింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరిదన్నా వాళ్ళ హ్యాండ్ ఉంటుంది అని మీరు నమ్ముతున్నారా? నేను అన్నాను ఆలోచన చేయాలంటాను నేను. ఎందుకంటే హిస్టరీ నుంచి చూస్తా ఉంటే ప్రతి ఎలక్షన్ కు ముందు మన మహారాష్ట్ర ఎలక్షన్ ముందు ఏం జరిగింది? సింపుల్ గా పుల్వామానే మనం చూస్తా ఉన్నాం. మన మహారాష్ట్ర ఎలక్షన్ ముందు ఏం జరిగింది? అందుకే అంటా ఉన్నాను ఇప్పుడు నేను ఆ లిస్ట్ ఏం జరగలేదు కదా. లిస్ట్ ఏదైతే మీకు ఒక రకంగా ఇండియాకి హార్ట్ లాంటిది మహారాష్ట్ర స్టేట్. సార్లు జరుగుతుంది ఎందుకంటే అంటే పెద్ద స్టేట్ వచ్చినప్పుడు అక్కడ గెయిన్ అవ్వటానికి చేస్తాడు కానీ ఎవడైనా బీహార్ లేదా ఇంకో అస్సాం అక్కడ చేయడు కదా. కర్ణాటక స్టేట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓపెన్ గానే ఎలక్షన్ కి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఎవరైనా ఉంటారు. అంత పిచ్చోళ్ళు అయితే ఎవరు ఉండరుగా. అర్థం కాదని నేను చెప్తాను సింపుల్ గా. ఇప్పుడు కర్ణాటక తమిళనాడు నెక్స్ట్ ఇయర్ యడ్యూరప్ప ఉండే ముసలోడు, మీకు గుర్తే ఉండే సీఎంగా యడ్యూరప్ప గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలవంగానే ఎయిర్పోర్ట్ షట్ డౌన్ అయిందా లేదా? ఎందుకైందంటారు?
తెలుసా మీకు? ఎందుకు అయిందంటారు? చెప్పండి. యడ్యూరప్ప సీఎం గా ఉన్నాడు, ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు. ఎవరు? ఈయన సిద్దిరామయ్య గారిది. యడ్యూరప్ప గారు ఫ్లైట్లన్నీ బంద్ చేశాడు, ఎయిర్పోర్ట్ షట్ డౌన్ చేశాడు. ఎందుకు? అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్, అక్కడ 2018 ఎలక్షన్స్, అక్కడున్న ఎమ్మెల్యేలు అంతా సుమారుగా 70 మందో 100 మందో బస్సులు బుక్ చేసి సిద్దిరామయ్య హైదరాబాద్ కి పక్కన బంజారాల్సిన తాజ్ కృష్ణకి షెల్టర్ ఇచ్చింది ఎవరు అంటాడు? ఎవరంటారు ఇక్కడ షెల్టర్ ఇచ్చింది? ఇక్కడ బీజేపీ అంత స్ట్రాంగ్ లేదు కదా. నేను అందుకే అంటాను హిస్టరీకి వెళ్ళాలి. కరెక్టే, మీరు అందుకు కరెక్టే. అప్పుడు జరిగింది అది. కేసీఆర్ గారు సపోర్ట్ చేసి తాజ్ కృష్ణలో షెల్టర్ ఇచ్చింది వాస్తవమా కాదా? కేసీఆర్ గారు వెళ్ళి మాట్లాడింది వాస్తవమా కాదా? ఎందుకు 100 కోట్ల హార్స్ ట్రేడింగ్ జరుగుతుందని చెప్పి ఉన్న వాస్తవం కాదా? 100 కోట్లకు ఒక ఎమ్మెల్యేలకు ఆఫర్ పెట్టింది వాస్తవమా కాదా? అప్పుడు బీజేపీ యడ్యూరప్ప గారు, కేసీఆర్ గారికి పని లేదు కదా. కేసీఆర్ గారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. ఎవరు? కుమారస్వామి, ఏం పేరైంది, డికే శివకుమార్ గారికి సపోర్ట్ చేశాడు. చేసి అక్కడ ఒక ఫామ్ హౌస్ లో పెడితే, ఫామ్ హౌస్ లో కూడా ఫోన్లు లాగేసుకొని ఎమ్మెల్యేలన్నీ బర్రల్లో గొడ్లు దోసి కాపాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి నాకు? కాంగ్రెస్ వాళ్ళు కాపాడుకున్నారు. ఫామ్ హౌస్ లో దాచిపెట్టి ఫోన్లు నాట్ అవుట్ అని చెప్పి ఫోన్లు లాగేసుకొని ఫ్లైట్ లో పంపుదాం, ఫ్లైట్ లో క్యాన్సిల్ చేసి ఎయిర్పోర్ట్ మొత్తం షట్ డౌన్ చేస్తే మళ్ళీ బస్సులు బుక్ చేసి ఆ బస్సులో ఎద్దులు తోలిసినట్టు గొర్రెలు తోలిసినట్టు బస్సులో మొత్తం ఎమ్మెల్యే 100 మంది తోసి హైదరాబాద్ పట్టుకొచ్చి తాజ్ కృష్ణలో పెట్టి వాళ్ళని కాపాడుకొని సురక్షించుకొని మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేస్తే చివరికి మళ్ళీ ఏమైంది? ఉపయోగం లేదు కదా. మళ్ళీ ఏమైంది? అక్కడ ఫ్లోట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ. అక్కడ ఏ బాంబు దాడి జరగలేదే. అదే నేనేది ఇప్పుడు అంటే వాళ్ళు చేస్తారని ఉన్నప్పుడు మళ్ళీ చేయలేదని మీరు అంటున్నారు. హిస్టరీ చూడాలన్న, హిస్టరీ మనం పోతూ మొత్తం హిస్టరీ మొత్తం ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్స్ ఇలాగే నేనైతే ఇప్పుడు ఇంకోటి అంటా, టెక్నిక్స్ రకరకాల. నేను అనట్లేదు ఈ మాట మళ్ళీ నేను అన్నానని చెప్పాను కదా, నేను అనట్లేదు అని పెద్ద మేధస్సులో ఇంకోటి కూడా చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టే కాంట్రవర్సీ ఉందనంటే నేను ఇప్పుడు ఇంకోటి కూడా అంట. రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళాడు, ఇక్కడ జరిగింది. రాహుల్ గాంధీ ఎప్పుడు ఫారెన్ వెళ్ళా గానీ ఇక్కడ ఒక అటాక్ జరుగుతుంది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది నిజమే. ఈయన ఉంటే ధైర్యం, ఈయన లేకపోతే జరుగుతున్నాయి అనేది ఒక కాన్సెప్ట్ కనబడుతుంది. ఏది రాహుల్ గాంధీ అంత రాహుల్ గాంధీ చూసి అంత భయపడుతున్నారా మీరు? అలా అనేటోళ్ళు కూడా ఉన్నారు అంట. నేను రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏం జరగలేదు, రాహుల్ గాంధీ బయటికి వెళ్ళాడు కాబట్టి, రాహుల్ గాంధీ హ్యాండ్ ఉండబట్టి లేడు కాబట్టి ఇక్కడ మేము చేయగలుగుతాం అని చెప్పి పెట్టరేగిపోతున్నారని అనేవాళ్ళు. సింపుల్ లేదు. రాహుల్ గాంధీ మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ టెర్రరిస్ట్ అటాకులు కానీ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఫారెన్ లో ఉంటున్నాడు. మీరు కంటిన్యూస్ లేనప్పుడే అదే ఎందుకంటారు? లేకుండా ఉండు చూసే ఇక్కడ ధైర్యంగా రెచ్చిపోతున్నారు. మరి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన ఇక్కడే పడుకోవచ్చు కదా. నేను అంటున్నాను ఫారెన్ లో ఏం పని? సింహం ఉందని చెప్పి భయానికి ఆగిపోతున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ కాదు, రాహుల్ గాంధీ టూ సైడ్స్, ముందు తెర వెనకాల అన్నట్టు ఎడింబర్గ్స్ దానిలో రాహుల్ కొల్యూడయ్యి అతనితో పనిచేస్తున్నాడు అనేది ఇంకొక ఇది కూడా ఉంది. దాని మీదే వెళ్తున్నాడు అంటున్నారు. అన్నా ఒక మాట, ఫారెన్ వెళ్తుంది అందుకే అంటున్నారు. నేను కాంగ్రెస్ లో లేను, నేను ఒక వేరే పార్టీకి మీరు అసలు వేరే పార్టీలో ఉన్నాను. నేను కాంగ్రెస్ వాదిని కాదు. రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసి రాహుల్ని కాపాడుకునే అవసరం నాకు లేదు. ఆయన తప్పులు చేస్తే మీరు రాహుల్ ప్రస్తావన తెచ్చారు కానీ జనరల్ గా మాట్లాడుతున్నాను. ఆయన తప్పులు చేసి ఈడీలు ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి, ఆల్రెడీ ఈడీ అయింది, వాళ్ళ కాంగ్రెస్ అకౌంట్ కూడా సీజ్ అయింది. అవును, అటాక్ చేశారు కొంత. నేనేమంటానంటే ఇప్పుడు ఏది జరిగినా కూడా ఇది ఒక కాంట్రవర్సీ. మీడియా కూడా కూస్తా ఉంది. 360 degrees లో ఈ యొక్క ఇన్సిడెంట్స్ ని అన్ని కోణాల్లో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేనేమంటే ఇది ఖచ్చితంగా ఇక ముస్లిము హిందూ అనే ఆ రిలీజియన్ భావము మనము ఇన్ని కోణాలు ఉన్నాయి కాబట్టి అనడం కూడా కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. అంటే ఒక తోసేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఈ అంశమే కరెక్ట్ అంటే మరి ఈ అంశం ఏమైంది అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇది రిలీజియస్ గా ఇండియాలో రిలీజియస్ సంబంధించింది కాదు, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు చేశారు కాబట్టి ఇది ఏంటంటే పాకిస్తాన్ లో మొత్తం మీకు ఇదే ఉంది కాబట్టి ఇండియాగానే చూస్తాను. పాకిస్తాన్ ఇండియాగా చూస్తున్నది వేరు. ముస్లిం హిందూ అని నేను చూడను. నా ఉద్దేశం ఇది. మీ ఉద్దేశం మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సపోజ్ మీకు ఒకటి చెప్తాను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చారండి, కాశ్మీర్ లో ఉన్నారు. ఒక రకంగా ఇప్పుడు చెప్పండి, కాశ్మీర్ లో పాపులేషన్ వాళ్ళది ఉంది బాగా. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక రకంగా వాళ్లే కదా అక్కడ లీడ్ చేస్తుంది, గవర్నమెంట్ కూడా వాళ్ళే.
మీకు మాస్గా ముస్లిమ్స్ ఏ మసీద్ దగ్గర ఇంకో చోట ఉన్నప్పుడు అక్కడ ఎందుకు చేయలేదు పని, అక్కడ ఎందుకు చేయట్లేదు, చెయ్యరు చెప్పండి. మీరు మీ మాటకే వద్దాం, మీ మాటకే వద్దాం. ఆ ప్లేస్ ఎన్నుకున్నారో ఆ చేసినోడికే తెలియాలి. ఆ ప్లేస్ ని ఎన్నుకోవడం ఒకటి, అది కూడా టూరిస్టులు ఈ టైంలో అంటే ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ వెళ్తున్నారు. సింపుల్ పాయింట్ నేను ఏమన్నానంటే టెర్రరిస్ట్ కి జాలి దయా కటాక్షం అనేది ఉండదు. చంటి పిల్లలు ఆడవారు అనేది అస్సలకి ఉండదు, కానీ వీళ్ళకి ఉంది. అలాంటి వదిలేశారు వాళ్ళని. మళ్ళీ వీళ్ళు టెర్రరిస్ట్ అనాలా? అనాలిగా మరి. వీళ్ళు మరీ ఎతికి ఏ ప్రాణాలను చంపినా టెర్రరిస్ట్ ఏది అకారణంగా. అంటే మోడీని టార్గెట్ చేస్తూ మోడీకి పోయి చెప్పు అన్నాడు అని అంటే ఈ మోడీ మిస్ అయ్యాడని అర్థం. మోడీ గారిని టార్గెట్ చేశారంటే మోడీ గారికి వీళ్ళకున్న శత్రుత్వం ఏంటని ఆ కోణంలో ఆలోచన చేయాలి. ఒకటి పాకిస్తాన్ ఇండియా, ఒకటి రెండోది వీళ్ళు ఐడి కార్డులు చెక్ చేసి కూడా మరీ వీళ్ళు కాల్చి చంపారంటే కూడా ఈ కోణంలో కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే టెర్రరిస్ట్ కి మతంతో సంబంధం ఉండదు. టెర్రరిస్ట్ అంటే వాడు ఓపెన్ ఫైర్ చేస్తాడు. ఇండియాలోకి అడుగు పెట్టాడు, దొరికిన టక్ 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 వాళ్ళ చేతిలో ఉంటే ఆడు ఏసి పరారు అయిపోతాడు. మిలిటరీ వాడు వచ్చినా, పోలీసు వాడు వచ్చినా, ఆడవారు వచ్చినా, చిన్నవాళ్ళు వచ్చినా. కానీ వీడు మరీ చెక్ చేసి హిందువులని టార్గెట్ చేసి చంపాడనంటే ఇప్పుడు ముస్లింలకి హిందువులకి మనం వైనం పెట్టడానికి ఆ ముసుగులో ఎవడైనా వచ్చాడా? ఆ కోణంలో ఎందుకంటే ట్రాక్ ఉంది, నేను ట్రాక్ చూపెడతాను. ఇప్పుడు ప్రజ్ఞా ఠాకూర్ అని ఒక లేడీ కేసు కొట్టేశారా లేదా తర్వాత స్టోరీ. కానీ ఆ ఐజీ గారు ఇన్వెస్టిగేషన్ చేసిన ఐజీ గారు కూడా బాంబు దాడిలో చనిపోయారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు. ఏ పేరు ఏ సంఘం పేరు బుక్ పైన పెట్టి రాసిన కూడా ప్రపంచానికి తెలుసు. వినండి, ఆ బుక్ రాసిన తర్వాత బుక్ ని 2017-18లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాన్ చేసింది. ఆ ఐజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బాంబు దాడిలో చనిపోయాడు. ఐజీ గారు సీజ్ చేసిన ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ లో ఎంత సబ్జెక్ట్ ఉందో తీసుకెళ్లి కోర్టుకి సబ్మిట్ చేశాడు. చేసిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ రాసి చదివిన వ్యక్తులు ఎంతో మంది వచ్చి మీడియాలో బయటగా సెక్యులర్ వాదులు మాట్లాడారు. దాని తర్వాత బాంబులో ఏవన్గా ఉన్న వ్యక్తి ఈరోజు బీజేపీ ఎంపీగా మధ్యప్రదేశ్ లో కూర్చున్నారా లేదా. అందుకని ట్రాక్ రికార్డ్ అనేది మనం చెక్ చేసుకుంటూ పోతా ఉంటే సస్యశ్యామలంగా కలిసి ఉన్న నీవు నేను అన్నదమ్ములుగా ఉన్న వ్యక్తుల మధ్యలో చిచ్చులు పెట్టే రకంగా మీకు నేను ఆధారాలు చూపెడతా. పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు పరిపాలిస్తున్న దాంట్లోనే పట్టుకొని మెత్తదన్నారు కదా. యూపీ నుంచి వచ్చిన దాని ఫోటోలు కూడా బయటికి వెళ్ళాయి. వాడు యూపీ నుంచి వాడు కాషాయ రంగం వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఈ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లోకి వచ్చి గడ్డం పెట్టుకొని క్యాప్ పెట్టుకొని వాడు కర్రలు పట్టుకొని ఏదో చేయడానికి పోతే అక్కడ ఉన్న స్థానికులు పట్టుకొని తన్ని వాడిని ఆధార్ కార్డులు తీస్తే వాడు యూపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి బయటకు వచ్చి. అంటే పేరు ఏముంది, ఐడియా ఉందా మీకు పంపిస్తాను. సరే, ఇప్పుడు ఈ టోటల్ ఈ బ్యాక్గ్రౌండ్ లో హిస్టరీ చూడాలంటే ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ ఏవైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గొడవలు జరుగుతున్నాయో అలా యూపీకి సంబంధించిన హైందవ సోదరులు ఎంతమంది దొరికారు చూడండి. మీడియాలో వస్తుంది, నేను చెప్పట్లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఇప్పుడు కాశ్మీర్ లో జరిగింది ఎవరంటారు? ఎట్లా ఊహించాలి మనము? కాశ్మీర్ లో వీడు గడ్డం పెట్టుకొని క్యాప్ పెట్టుకొని వచ్చి అమలు చేస్తా ఉంటే ముస్లింలకు చెడ్డ పేరు తెచ్చేటట్టుగా, ముస్లిం మీదకి వచ్చేటట్టుగా, ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టేటట్టుగా చేస్తున్న వ్యక్తి ఎవరు, ఏ మతానికి సంబంధించిన వాడికి ఏమవసరం? నిన్న అటాక్స్ లో 5గురిని గుర్తించారు, ఐడెంటిఫై చేశారు. వాళ్ళ ఆ పిక్చర్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఒక చీఫ్ చచ్చిపోయాడు, వాడిని కాల్ చేశారు మన ఆర్మీ వాళ్ళు. మీడియాలో అందులో 2 ఇళ్ళు పేల్చేశారు. చక్కర్లు ఏం కొడతా ఉందంటే మీడియాలో నిజంగా చనిపోయారా, నిజంగా చంపారా, వాళ్ళు ఎవరు, వాళ్ళని పంపించింది ఎవరు, వాళ్ళు నిజంగా డిస్గైజ్ అయి ఉన్నారా, ఈ మతానికి నేను సంబంధించిన అని చెప్పి వాళ్ళు వేషధారణ వేసుకుంటున్నారా, కానీ తెర వెనకాల వాడు ఇంకో మతానికి సంబంధించినడా అనే రచ్చ మీడియాలో ఘోరంగా నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు వదలగా ఇదంతా కాంగ్రెస్ వాదన మాట్లాడుతూ ఉన్నారు. సో మనకి తెలియదు వాస్తవాలు ఏంటనేది. అందుకే నేను ఏమంటా ఉంటే ఒక మతానికి మీరు ఆ పులిమి ఆ రంగు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడు ముస్లింగా గడ్డం పెట్టుకొని వచ్చి వాడు ఒకవేళ హిందువులు అందరూ అట్లాని కాదు, కానీ వాడు ఒక హిందువే. ఎందుకంటే మనకు చాలా దొరికారు కాబట్టి వాడు హిందువే గడ్డం పెట్టుకొని వచ్చి హిందువులను చంపి ముస్లిం మీద తోసి ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కాకుండా క్రైస్తవులు కూడా ఉండొచ్చు, క్రైస్తవులు అయి ఉండొచ్చా, బౌద్ధులు అయి ఉండొచ్చా, వాడు కూడా మనకు తెలియదు. రచ్చ నడుస్తుంది ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో రచ్చ నడుస్తుంది. నిన్న పాకిస్తాన్ ఆయన హోమ్ మినిస్టర్ ఆయన పబ్లిక్ గా చెప్పాడు, 30 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మేము తప్పు చేసామని. అంటే యుఎస్ మమ్మల్ని వాడుకుంది, సోవియట్ యూనియన్ మీద యుద్ధంలో మమ్మల్ని బేస్గా కానీ తర్వాత మా నుంచి కానీ మా సపోర్ట్ మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మీద ఫైట్కి మేము ఇదంతా పోషించాము. అక్కడి నుంచి యూకే కూడా మమ్మల్ని వాడుకుంది. ఇట్లా
ఈ ఇద్దరికి మేము సపోర్ట్ గా ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది మాది చాలా తప్పిదమైందని ఆయన పబ్లిక్ గా చెప్పాడు. అంటే ఉగ్రవాదం వాళ్ళు అదేంటే 30 years గా వాళ్ళు ఆ ప్రాక్టీస్ లో ఉన్నారు అనేది ఉన్నారు, క్లియర్ గా వాళ్ళే ఒప్పుకున్నారు. 100% అంట ఉగ్రవాదం ఉంది, టెర్రరిస్టులు ఉన్నారు, పెంచి పోషించింది పాకిస్తాన్ వాళ్ళే ఒప్పుకున్నారు. పాకిస్తాన్లో ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలుసు, మన హిస్టరీ ఇది ఉన్నారు. కానీ ఇప్పుడు జరిగిన అటాక్ ని అన్ని కోణాల్లో ఆలోచన చేస్తూ ఉంటే అనేకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే ఇది ఖచ్చితంగా మీరు మొదట్లో అన్నారు ముస్లింలే అంటే ముస్లింలకు కాదు ఇది సబ్జెక్టు, చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచన మళ్ళీ చెబుతున్నా చేయాలి. మీకు, ముస్లింస్ ఉగ్రవాదులు కాదు, పట్టుబడిన ఉగ్రవాదులు అందరూ ముస్లింసే అయ్యారు, అది నేను అంటుంది. కానీ ఇక్కడ నిన్న పుల్వామా నిన్న దీనిలో ఈ దాడి జరిగింది, దానిలో ఎంతమంది 28 మంది. మనిషిని ఎవరైనా చంపుతున్నారు అనుకోండి, వాడు ఉగ్రవాడితో సమానమైన ఉగ్రవాది అంటే మీ అర్థం జనరల్ గా చెప్తున్నాను. అసలు మీరు అది చెప్తే నేను చెప్తాను. వాళ్ళ యొక్క విజన్ మిషన్ ఏదైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటారు, ఏం పిచ్చోడు కూడా తెలియ చంపుతాడు వాడిని, ఉగ్రవాది అనలేం. ఏది పిచ్చోడు ఉంటాడు ఒకడు, వాడి మైండ్ సరిగా చంపుతాడు, సైకోలు ఉంటారు వాళ్ళు చంపుతారు, వాడిని ఉగ్రవాది అనలేం. కానీ ఒక ఎజెండా, వాడు నమ్మిన ఒక సిద్ధాంతం మీకు అర్థం కావడానికి ఇంకో భాషలో అంటారు. సరే ఈ విషయంలో మీరు క్లారిటీ తెచ్చుకో. ఇంకో మాటలు అంటారు, మతం పేరుతో ఎవరైనా చంపితే వాడిని ఉగ్రవాది అనొచ్చా? అంతే ఖచ్చితంగా అనొచ్చా అనొద్దా? అనకూడదు. ఎందుకు అనకూడదు? ఖచ్చితంగా. మన క్రైస్తవులందరినీ ఇండియాలో చంపింది ఎవరు? క్రైస్తవులందరినీ కొడుతుంది ఎవరు? చర్చిల మీద దాడులు చేస్తుంది క్రైస్తవులందరినీ ఎక్కడ చంపారు? క్రైస్తవులందరినీ ఎక్కడ చంపారు? మీకు ఎన్ని కావాలి నేను పంపిస్తా. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, పంపించు. గ్రామ్ స్టెయిన్ గారు కానీ, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు కానీ, దాని తర్వాత ఇంకెంతో మంది క్రైస్తవులు ప్రవీణ్ పగడాల గారిది ఖచ్చితంగా వచ్చాను మీరు 100% వచ్చారు. ఎవరని మీరు అనేది అసలు పాయింట్. ఇప్పుడు దానికి వద్దాం. ప్రవీణ్ పగడాల గారు ఢిల్లీలో సుప్రీం కోర్టులో యాంటీ కన్వర్షన్ లా అనే బిల్లు మీద ఫైట్ చేస్తున్నారు. 2022లో ఆయన బిల్ వేశారు. ఆఫ్టర్ 2.5 years ఇది ఇప్పుడు April 16th ఆయన వాదించే సమయం వచ్చింది. ఈ సమయం వచ్చినప్పుడు యాంటీ కన్వర్షన్ లా అనేది సుమారుగా ఇండియా మొత్తంలో 13 రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కనబడతా ఉంది. అమల్లో ఉంది. ఇప్పుడు ఇది ఇండియా మొత్తం తీసుకొని రావాలనేది దీని వెనకాల దీన్ని తీసుకొచ్చిన వ్యక్తుల యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రవీణ్ పగడాలని ఒక వ్యక్తిని మీరు చెప్పారు కదా, ఇప్పుడు మత మార్పిడి వ్యతిరేక లేదు, ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? నాకు తెలిసి 2021 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకు టైం డేట్ తెలియదు, ఎందుకంటే 22లో ఈయన బిల్ వేసాడు. సో దానికి ముందే ఇది అంటే దాని తర్వాత 13 స్టేట్లు ఇంప్లిమెంట్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు యూపీలో చూస్తుంటే అనేక మంది పాస్టర్లు అరెస్ట్ చేస్తున్నారు, కానీ బైబిల్ పట్టుకొని తిరుగుతున్న అరెస్ట్ చేస్తున్నారు. నేను ఎంతో మంది పాస్టర్లు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చాను. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇట్లా చాలా రాష్ట్రాలు మనం చూస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కడ అంతెందుకంటే పక్కనున్న కర్ణాటక బీజేపీ యడ్యూరప్ప పరిస్థితి ఉన్నప్పుడు యాంటీ కన్వర్షన్ లా వచ్చిందిగా. వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాగా టక్మని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేశారు. అలాగే ఇండియా మొత్తం 29 రాష్ట్రాలు తీసుకురావాలని వీళ్ళ ఎజెండా. అది రావుడు బట్టి ఎవరెవరికి నష్టం కలుగుతుంది అంటే హిందువులకి నష్టం కలుగుతుంది, అదే ఇప్పుడు వాళ్ళకి నష్టం కలుగుతుంది, ఈవెన్ హిందువులకు కూడా నష్టం కలుగుతుంది. ప్రవీణ్ పగడాల గారు ఈరోజు చనిపోవడం కారణం కూడా హిందువుల శ్రేయస్సు కోసం కూడా ఆయన చనిపోయారంట. నేను ఈ విషయం ఎవరికి తెలియదు. యాంటీ కన్వర్షన్ లా అంటే ఇది క్రైస్తవులకు సంబంధించింది ఏమో అనుకుంటారు, కానీ కాదు. ఇది దీన్ని బట్టి నష్టపోయేది హిందువులు నష్టపోతారు, క్రిస్టియన్లు నష్టపోతారు, ముస్లింలు కూడా నష్టపోతారండి, బౌద్ధులు కూడా నష్టపోతారు, సిక్కులు కూడా, అందరూ నష్టపోతారు ఇది రావుడు బట్టి. ఎందుకంటే ఇది యాంటీ కన్వర్షన్ లా ఒక ఉద్దేశము ఈక్వాలిటీ, క్రైస్తవుల మీదనే మెయిన్ టార్గెట్ గా. క్రైస్తవులు ఎడ్యుకేషన్ తెస్తూ ఉన్నారు, క్రైస్తవులు ఈక్వాలిటీ తీసుకొస్తా ఉన్నారు, క్రైస్తవులు న్యాయం చేస్తూ ఉన్నారు, క్రైస్తవులు ఎన్లైట్ చేస్తూ ఉన్నారు, క్రైస్తవులు చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు, చెడుతనం నుంచి మంచితనం తీసుకొస్తా ఉన్నారు. దీన్ని క్యాన్సిల్ చేసి చెక్మేట్ పెట్టారు. చెడుతనం నుంచి మంచితనం అర్థం చేసుకోవడానికి మనము పురాణ కాలంలోకి వెళ్ళిపోతే మనుధర్మ శాస్త్రం కానీ మనుస్మృతి కానీ మనం ఆలోచన చేస్తా ఉంటే, దళితుల్ని మనం ఆలోచన చేస్తా ఉంటే ఎక్కువ శాతం ఉన్న ఎస్సీలు దళితులు ఎందుకు క్రైస్తవులకి అప్పట్లో వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా వెళ్తా ఉన్నారు. అంటే
మన చరిత్ర ఆలోచన చేస్తే నేనేం కొత్తగా చెప్పట్లేదు, కానీ అప్పట్లో ఉన్న దళితులు ఒకవేళ వేదాలు చదివితే వాళ్ళు నాలుకలు పోసారా లేదా, అప్పుడున్న దళితులు వాళ్ళు వేదాలు వింటే వాళ్ళు చెవుల్లో సీసం పోసారా లేదా, అగ్ర కులస్తులైన ఆర్య బ్రాహ్మణుల మీద పురాణ కళ ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను నేను పురాణ కోయించుకున్న వాళ్ళ పేరు చెప్పండి, చరిత్ర నేను చెప్తాను, దళితుల యొక్క చరిత్రలోనే వాళ్ళ పేరు చెప్పండి, ఎవరి నాలుగు కోసారు, ఎవరి చెవిలో చేసాం. ఇప్పుడున్న కాలంలో కూడా మీ దగ్గర నా దగ్గర ఎవిడెన్స్ అవి నేను చూపెడతాను, మీకు చూపెట్టమని పేర్లు తెలియదు. ఇది చరిత్ర నేను మాట్లాడుతాను, మీరు విని మాట్లాడుతున్నారు, మీకు చరిత్ర వాస్తవం కాదా? కాదు. ఏంటి వాస్తవము? దళితులు గుడిలోకి రానియకపోవడము వాస్తవం కాదు. గర్భగుడిలోకి హిందువుని కూడా ఈ రోజుకి రాని, మూతికి ముంత హిందూ అయినా సరే ముడ్డికి చీపిరి ఇది పెట్టి చేసింది ఎవరు? ఇప్పుడు కూడా దళితులు మనం చూస్తా ఉంటే అన్న, యూపీలో మొన్నే పెళ్ళయి వాడు గుర్రం ఎక్కాడని చెప్పి వాడు కొట్టి చంపారు. దళితుడు బుల్లెట్ ఎక్కాడని చెప్పి మొన్న చెన్నైలో కేసు నడుస్తా ఉంది, మన చేతులు మొత్తం ఇరగొట్టారు. వాడు దళితుడు బుల్లెట్ అన్నట్టు హిందువుల్నే గర్భగుడిలో అంటే దేవుడున్న గర్భ లోపలికి రానిరు, హిందువులనే దళితులనే కాదు గుడిలోకి రానిరు. ఎందుకన్నా మొన్న మనం చూస్తూ ఉంటాం, నా దగ్గర వీడియో ఉంది, ఫేస్బుక్ లో రొటేట్ అవుతా ఉంది, గౌడ్ సంఘానికి సంబంధించిన వాళ్ళని గౌడ్లను పూజారి గారు బయటికి వెళ్ళని చెప్పి గౌడ్ సంఘం మొత్తం బయటకు వచ్చి పూజారి మీద కేసు పెట్టాలని చెప్పి మాట్లాడారు. అన్ని ఇప్పుడు మీరు ఫోన్ లో ఉన్నాయి అన్ని చూపిస్తూ అంటున్నారు కదా. అవును, నేను మీకు మీరు చెప్పిన పురాణ కాలం నుంచే వేదాలు చదివిన శూద్రులు గాని, వాళ్ళ పేర్లు గాని, వాళ్ళు రాసిన సాహిత్యం గాని, వేదాల్లో శ్రీలను ఎందుకు రాలేదు గుడిలోనికి? పక్కన ఉన్న ఇదే మాట మీరు ముస్లింస్ అడుగుతారా? మసీదుల్లోకి ఎందుకు రాని అడుగుతారా? ఆ విషయం మాట్లాడాడు. స్త్రీలని మా గుళ్ళలోకి రాణిస్తాం, ఎందుకు రాని ఎవరు చెప్పారు? మసీదులో అసలు శ్రీని దేవతగా పూజిస్తాం మేము, శ్రీని ఎందుకు రాని? నేను చెప్తాను, ముస్లిం స్త్రీలని మసీదులోకి ఎందుకు రానియలేదని చెప్పి ఎందుకు అడగరు? వినా ప్రవీణ్ పగడాల గారు మాట్లాడు బట్టే ఆయన వదిలేండి, ఉన్నాడనంటే నాలుగో కోస్తాను, కళ్ళు బీక్తాను, నేను ఆ కాలు పట్టుకునే వదని నేను సంపుతాను అని చెప్పి సమయాన వ్యక్తి ఎందుకు మాట్లాడాడు? ఎవరు ఎందుకు మాట్లాడాడు సమయాన వ్యక్తి? మరి ఉండండి, అది అయిపోయింది కదా. మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఎందుకు మాట్లాడాడు? సమయ అనే వ్యక్తి ముస్లిం తెలుసా? మనోభావాలు ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి? ఏం మాట్లాడాడు ప్రవీణ్ పగడాల గారు? మీకు తెలుసా? అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఆయన మనోభావాలు దెబ్బతిని ఎందుకు దెబ్బతిన్నాడు నేనట్టు చెబుతా. ఆయన మనోభావాలు మీకు తెలుసా తెలీదా అనే విషయంలో నాకు తెలుసు, ఎందుకు అంత అయిపోయింది. కానీ దాని తర్వాత జరిగింది చెప్పండి. నా నోటితో నేను చెప్పను కాబట్టి. ఇదే ప్రవీణ్ పగడార్ గారు చనిపోయినప్పుడు హత్య అని మాట్లాడిన ఈ క్రైస్తవ సంఘాలు గాని, పాస్టర్లు గాని అంతకు ముందు అయ్యప్ప గారి దగ్గరికి, అయ్యప్ప స్వామి దగ్గరికి స్త్రీ ఒక ఆవిడ వెళ్తా ఉంటే ఆమె సమయంలో ఉందని చెప్పి ఆమెను రానియకుండా అరెస్ట్ చేశారా లేదా? అది ఎంత పెద్ద సెన్సేషన్ అయింది. ఎందుకు? దేవుడు మలినం అయిపోతాడని చెప్ప. ఏమంటే ప్రతి గుడికి ఒక ట్రెడిషన్ ఉంటుంది, మీకు తెలియదు? అది కాన్సెప్ట్ కాదు, మీకు తెలియదా? నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్. నేను మాట్లాడుతున్నా అయ్యప్ప స్వామి వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వారి దగ్గరికి స్త్రీలైన వారు వెళ్తా అంటే ఎందుకు రానియలేదు? ఒక ఆవిడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆమె సమయంలో ఉందని చెప్పి ఆవిడని రానియకుండా అరెస్ట్ చేస్తారు పోలీసులకి. చాలా పెద్ద న్యూసెన్స్ కేసు అయింది కదా. ఎందుకు అంటే దేవుడు మలినం అయిపోతాడు, అది చెడు అని చెప్పే కదా అర్థము. అదే విధంగా అప్పట్లో దళితులు ఎందుకు రాని ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. సమాధానం కాదు నేను అడిగిన. ఇప్పటికీ కూడా దళితుల యొక్క వివక్ష కనబడుతుందా లేదా అంటే పక్కన మన తెలుగు రాష్ట్రాల్లో లేదేమో, కానీ యూపీలోకి వెళ్తే బావిలో నుంచి నీళ్లు తవ్వుకున్నాడు అని చెప్పి ఒకటి చూపెడతాడు. పిఠాపురంలో ఇప్పుడు కూడా నేను అంటా ఉన్నా, తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించారు. ఊరి బహిష్కరణ చేస్తారు. న్యూస్ లో వచ్చిందా లేదా? ఎందుకు బహిష్కరించారు దళితుల్ని? దళితుల పట్ల జరుగుతున్న వివక్ష ఏంటి? గుడిలోకి బడిలోకి దళితులు రానికొని ఎందుకు చేస్తారు? వేదాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఎందుకు చదివియట్లేదు? ఎవరు? ఇంకెందుకు సంస్కృతంలో ఉంచారు? పండితులైన వారు, పూజారులైన వారు ఏదైతే మనం ఇప్పుడు వాళ్ళు చదువుతున్న మంత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తెలుగులో అచ్చని తెలుగులో చదివించండి. లేవని మీరు ఎవరు చెప్పారు? మీరు చదివించండి, నాకు చూపెట్టండి, అర్థాలు చూపెట్టండి. మీరు ఇందాక చెప్పారు మనుధర్మం మనుస్మృతి అని, దాన్ని మీరు ఎట్లా చదివారు? ఒక్క నిమిషం, మీరు మందరం చదివారా? నేను చదవలేదు. మరి చదువుకుని ఇందాక ఎందుకు మాట్లాడారు? నేను విన్నాను.
విన్న వాళ్ళు ఉండండి, మీకు ఎవరు వినిపించారో వాళ్ళు చదివారా? కడితే వస్తుంది కదా, ఇంగ్లీష్ లో రాదా? దేనిలో ఉంది? వస్తుంది, ఇంగ్లీష్ లో వస్తుంది. ఎవరు మనధర్మాన్ని ఇంగ్లీష్ లో ఎవరు రాశారు? ఇప్పుడు కూడా మనధర్మాన్ని ఇంగ్లీష్ లో ఎవరు రాశారు? అరే మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, తెలుగు చదవరు. ఇవి కాదు, నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పండి, మనధర్మాన్ని ఇంగ్లీష్ లో ఎవరు రాశారు? ఆ సబ్జెక్ట్ మనకు వద్దు. అరే మరి మీరు అందులో చదివి అదే కరెక్ట్ అని అంటుంటే మీకు అనవసరం. అట్లానే మీకు తెలియదు ఎందుకు రాశారు, మీకు తెలియదు. మంత్రాలకు అర్థం చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పట్లేదు. తెలుగులో ఉందని మీరు చదువుకోండి. తెలంగాణలో తెలుగులో ఉన్నాయి, మీరు చదువుకోవట్లేదు. లేకుంటే ఏదో పెర్షియా దేశంలో ఉన్నామా? మీరు పర్షియా దేశంలో నన్ను అడిగారా? వచ్చింది సంస్కృత భాష ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అసలు డివేట్ అయ్యి మాట్లాడుతానంటే ఆపేద్దాం. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం అంటే మాట్లాడదాం. అందుకంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో దూకుతున్నారు. కాదు నా మాటనండి. మీరు ఫస్ట్ ఇందాక మీరు మాటల్లో ఫస్ట్ మందర్మం అన్నారు, ఆడి నుంచి వద్దాం. ఇంగ్లీష్ లో చదివారు, ఇంగ్లీష్ లో ఎవరు రాశారు? ట్రాన్స్లేషన్ ఉందిగా. ఎవరు రాశారండి? నాకు తెలియదన్నా, మీరు చెప్పండి. మరి మీకు రాసింది వాడు కరెక్ట్ రాశాడు, అందులో అదే కరెక్ట్ యాక్చువల్ గానీ ఎట్లా చెప్పారు? నాకు ఇంగ్లీష్ షో లేకుండా నేను చదివాను, అది అయిపోయింది. నెక్స్ట్ అది అయిపోయింది. గుడుల్లో ఉన్న మీరు అంటున్నారు మంత్రాలని తెలుగు చెప్పట్లేదు అన్నాను. మీరు మందర్మం మంత్రాలని ఎందుకు తెలుగులో మనకు అర్థం? ఒకటే 10 సార్లు ఒకటే ప్రశ్న అడిగితే నేను 20 సార్లు చెప్పినా సమాధానం. మీరు జవాబు చెప్పేదాకా ఆగట్లేదు. అదే అడుగుతున్నారు, అదే అడుగుతున్నారు. మనధర్మం తెలుగులో ఎందుకు లేదు, ఇంకోటి మీ పురాణాలు ఏవో తెలుగు లేవు అంటున్నారు. నాలాంటి వారు ట్రాన్స్లేషన్ చేసి ఉంటారేమో అంటా నేను. మరి లేదంటున్నారు మీరు. ఇప్పుడు మీరు అన్నందుకు ఉంది అని అంటే తెలుగులో లేదన్నారు. నాలాంటి వారు ఎవరైనా ట్రాన్స్లేషన్ చేసి ఉంటారా అంటున్నాను. మరి లేదని ఎట్లా అన్నారు? ఎప్పుడు అన్నాను నేను? ఇప్పుడే అన్నారు తెలుగులో ఎందుకు లేదు అని. మనుధర్మం కోసం లేదా నేను మను ధర్మశాస్త్రం ఏదో మిగతావి చేయకుండా అదొక్కటి ఎందుకు చేశారు? లెట్ మీ కంప్లీట్ అన్నా. ఇదొక్కటి ఎందుకు చేశారు? మీరే చెప్పాలి. మాట నా బైబిల్ నేను చెప్తా, క్లారిటీ మీకు ఇస్తా. మను ధర్మశాస్త్రము కుల వివక్ష కోసము, దళితుల కోసం అయితే నడుస్తూ ఉందో ఆ వివక్ష మీద పోరాటం చేస్తున్న అనేకమైన అంబేద్కర్ లాంటి వారు ఒకవేళ నాలాంటి వారు ఉంటే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసి మీరు అంత అనవసరంగా ఆవేశపడక్కర్లా. నేను చెబుతా వేదాల గురించి. నేను చెప్తా వేదాల గురించి మీరు ఎందుకు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? ఎవరు చేయట్లేదు? ఎందుకు మీరు ఎందుకు లేవు? వేద పాఠశాలలు ఉన్నాయి, మీరు వెళ్ళి చేరతారా? ఉన్నాయి, చదువుతారు. మీరు రండి. మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు ఎట్లా వేద పాఠశాల రండి, చేర్పిస్తా, మొత్తం నేర్చుకోండి వేదాలన్నీ. మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు రాట్లా. ఇంకోటి చెప్పనా మీకు, అసలు వేదం గాని ఇంకోటి గాని ఇక్కడ ఈ ఇండియాలో ఆర్టికల్ 30 తీసుకొచ్చి నెహ్రూ గారు గాంధీ గారు కలిసి ఇక్కడ వేదాలు గాని ఏదైనా ఇక్కడ టీచ్ చేయడానికి లేదు. అది తెలుసా మీకు? చేస్తే నేరం. ఎందుకు లేదు? ఆర్టికల్ 30 తెచ్చుకోండి. ఎందుకు మీకు తెలుసు? ఎందుకు నేర్పించకూడదు? ఎందుకు ట్రాన్స్లేషన్ చేయాలి? మీరు నెహ్రూ గాంధీని అడగాలి వెళ్ళి. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు? ఆర్టికల్ 30 ఈ రోజుకి రద్దు అవ్వలా? ఎందుకు రద్దు చేయలేదు? చేయబోతున్నారు. రద్దు చేయాలి కదా. చేస్తే కూడా మీరే గొడవ చేస్తారుగా. ప్రజల్లోకి ఆర్టికల్ రద్దు చేస్తే మళ్ళీ మీరే గొడవ చేసేది. నేను సింపుల్ గా మీకు తెలియని చెప్తున్నా. ఆర్టికల్ 30 అనేది నెహ్రూ గాంధీ కలిసి ఈ దేశంలో పెట్టారు. ఉండండి, మీకు చెప్తా ఇప్పుడు మీకు తెలియని చెప్తా. ఈ సబ్జెక్ట్ కాదు మీకు తెలియని చెప్తా. చాలా లోతులకు లోతే మీరు వెళ్తున్నా, మీరు రండి. అదే లోతుకి మీరు రండి. ఒక మాటేనండి, క్రైస్తవులు చర్చిల్లో మీరు బాబు గారు కానీ ఇవన్నీ మీరు డిబేట్ అవుతున్నారు. నా మాట క్లారిటీ ఇచ్చేస్తా. ఈ సబ్జెక్ట్ బైబిల్ గానీ పుస్తకాలు ఎదురుగా వేసుకొని మాట్లాడుకుందాం. ఇది ఎందుకంటే నేను ఆర్టికల్ 30 గురించి మాట్లాడుకుంటాను. మీరు అది తెలుసుకోండి ఫస్ట్. ఆర్టికల్ 30 గురించి నేను చెప్తున్నాను. మీరు ఎక్కడికి వచ్చారు కాబట్టి ఎందుకు లేదనే చెబుతున్నా. ఆర్టికల్ 30లో ఏం పెట్టారు? క్రైస్తవులు చర్చిల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ బైబిల్ని ఎవరికైనా పంచవచ్చు, ఎవరికైనా బోధించవచ్చు. కానీ ఇట్లానే మదర్సాల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఖురాన్ని వాళ్ళు మీకు మదర్సాల్లో ఏం జరుగుతుందండి? అచ్చంగా బైబిలే బోధించేది. వాడు ఏమైనా సైన్స్ చదువుతున్నారా, రాకెట్ టెక్నాలజీ చదువుతున్నారా, ఇంజనీరింగ్ చదువుతున్నారా? చెప్పరు కదా. ఇదే కదా, ఇదే పని హిందువులు చేయకూడదు ఈ దేశంలో. మరి వేదాలను ఎట్లా చెబుతారు వీళ్ళు? ఎట్లా టీచ్ చేస్తారు? చెప్పకూడదని ఆర్టికల్ 30 ఉంది. దాని జైలు శిక్ష అనేది కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఆ ఆర్టికల్ ఎత్తేసిన రోజు అప్పుడు మీకు సమాధానం వస్తుంది. ఈ రోజుకి
మీకు ఆర్టికల్ 30 ఒకసారి మీకు నెట్ లో వస్తుంది, కొట్టుకొని చూడండి. మనుధర్మ శాస్త్రం కానీ మనుస్మృతి, మీ మనుధర్మ శాస్త్రం ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఆడవారు ఇంటికి అయ్యో రాంగు, మేము ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం మీరు ఇవ్వరు. జోగిని ఆ మాటకు వస్తే సతీ సహగనం గాని, దాని సతీ సహగమనం లేదు అసలు, లేదు అసలు. వచ్చిందంటారు ఇవన్నీ కాన్సెప్ట్లు? ఎందుకండి ఎక్కడి నుంచి వచ్చాయంటారు ఇవన్నీ? సతీ సహగమనం ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది? చరిత్ర కాదా ఇది? రాజులు మీకు తెలుసా? హిస్టరీ అంటారా, కథలని చెప్పంటారా? వినే ఓపిక ఉందా? చెప్పండి. పాతకాలంలో రాజులు ఇంకో రాజ్యం మీద దండెత్తి వాడిని మొత్తాన్ని చంపేసి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? రాణిని చెరబట్టేవాళ్ళు, ఎత్తుకుపోయేటోళ్ళు. వాడి చెరణ పడకుండా వీళ్ళు చచ్చిపోయేవాళ్ళు ఆత్మహత్య చేసుకొని. ఉట్టి రాణిలేనా? రాణిలేరా? రాణిలే కాదు, వాడికి మెయిన్ చూడండి, మగవాడిని తీసుకెళ్లి ఆడేం చేసుకుంటాడు? ఆడవాళ్ళకి కదా వాడికి కావాలి. రాజుల సబ్జెక్ట్ కాదు అక్కడ. మీరు అక్కడే దాన్నే ఇటు వీళ్ళు దుష్ప్రచారం చేసింది దాని నుంచే. లేదు దాన్ని పట్టుకో, మీ దుష్ప్రచారాలు ఎల్లకాలం సాగు. అంటే ఇప్పుడు మీరు అన్న మాటల్లోనే రాజుని చంపేస్తే రాణి ఎత్తుపోలేదా? పద్మావతి స్టోరీ ఒక్క దగ్గర జరిగి ఉండొచ్చు, అన్ని దగ్గర కాదు. నేను అది అంటా ఉన్నాను. అంటే మీరు రాజుని అన్నా, మీరు హిస్టరీ చదవండి, హిస్టరీ చూడండి. మీరు చదవలేదు, నేను చెప్తా ఉన్నా కదా. రాజుని చంపి ఉంటే ఆ రాజు శవాన్ని తీసుకెళ్లి రాణి చెర పట్టుకొని పోయి చాలా రోజులు కూర్చొని అందుకు కునికి ఆమెను పాడి వేసిన తర్వాత ఇన్ని రోజులు ఆమె మీద తగలబెట్టాడు. రాజుతో పాటు చావలా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజుతో పాటు చావలా? మళ్ళీ రాజుని చంపేసి అక్కడ రాణిని ఒక తగలబెట్టి ఉంటే మీరు అన్నదానికి అర్థం ఉంది. రాణి చెరపట్ట వల్ల కాదా? రాణి చెరపట్ట తీసుకెళ్లి ఆమెని పాడి వేసి ఆమెను చావరా కాదా? అప్పటికి శవం ఎక్కడ పోయింది? ఆ శవం ఎక్కడ పోయింది? రాజు శవం అప్పటిదాకా. రాజు శవం యుద్ధాల్లో రాజు శవం ఎవడని ఎదుర్కొంటాడండి? ఉన్న చరిత్రని, ఆ సంస్కృతిని అక్కడ చేసి ఉంటారు, ఒక దగ్గర జరిగి ఉంటదేమో. జనాలు కూడా పాటించారు. ఉపయోగం లేదు. జోగిని వ్యవస్థ గాని, సతీ సహగమనం లేవు. దాంతో కల్పించిన కట్టు కదలయ్యి, మీరు దాన్ని నమ్ముకొని తిరుగుతున్నారు. దాన్నే మీరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. పసిపిల్లల ఎక్కడ జరిగేవన్నీ ఈ రోజు ఈ పరిస్థితి చూస్తా ఉంటే నరబరులు జరగట్లేదా? ఇప్పుడు అఘోరిని చూస్తూ ఉంటే వాళ్ళ తల్లి వచ్చి చెప్తా ఉంది. చెప్పనా ఏమని చెప్తా ఉంది? ప్రచారాలు మీరు ఎల్లకాలం చేయలేరు. వినండి, ఎందుకంటే పిచ్చి కాలంలో జనం నమ్మారు. ఈ రోజు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు. మ్యాక్స్ ముల్లర్ రాసినవి మీరు చెప్పకండి. జరగట్లేదు అంటారా? ఇప్పుడు జరగట్లేదు అంటారా? మీకు గూగుల్ దేశంలో అటువంటివి లేవు. మ్యాక్స్ ముల్లర్ గారు మహానుభావుడు రాసిందే మీరు అది నెత్తికెక్కుకొని ఇక్కడ ఈ ప్రచారాలు బిగిన్ చేశారు. అవన్నీ ఇక్కడ జరిగే పని లేదు. సింపుల్ గా కొట్టాను, దళిత్ వాస్ ట్రాష్ టు దట్ అని చెప్పి కొట్టాను. గూగుల్ విషయాలు కాదండి, నేను ఆర్చివ్స్ లో ఉన్న బుక్స్ చెబుతా, గూగుల్ చెప్పకండి. గూగుల్ పప్పు అని కొట్టండి. ద ఇండియన్ ఆపండి. ఫ్రంట్ ఆఫ్ అప్పర్ కాస్ట్ మ్యాన్. ఒకటి 2019 ద ఇండియన్ దళిత్ మ్యాన్ కిల్డ్ ఫర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అప్పర్ కాస్ట్ మ్యాన్. రెండో, దళిత్ మ్యాన్ బీటెన్ టు డెత్ ఓవర్ సస్పీషియస్ ఆఫ్ డెత్ ఇన్ ఛత్తీస్గఢ్. 2 arrested for beating 45-year-old Dalit labor to death. Dalit man hangs self for humiliation at Ramleela. Tragic incident sparks outrage 2024. ఒకటి కొడతారా? ఎన్ని ఉన్నాయి చూడండి. కాదు పప్పు అని కొట్టండి. ఏం మాట్లాడతారా? ఊహించి పప్పు అని కొట్టండి. దళితుల పక్షాన వివక్ష అడిగే చెప్పండి. కాదు పప్పు అనేది ఒకటి కొట్టండి దానిలో గూగుల్లో ఎవరిది వస్తుంది? ఇండియా పప్పు అని కొట్టండి. పప్పుతో నాకేం సంబంధం? మరి గూగుల్ నిజం అంటున్నారు కదా. ఆ పప్పుతో నాకు మీరు అప్పుడు ఆ పప్పు కోసం వస్తే అది నిజమేనా? అప్పుడు 65-55 చెస్టే కదా ఇప్పుడు ఉన్నది. మీరు అదే 55 చెస్టేగా ఇప్పుడు అదే గూగుల్ నమ్మాలి కదా. 55 చెస్ట్ ప్రభుత్వమే కదా. ఆ గూగుల్ 2024 లో కూడా ఎందుకు మార్చలేదు? 65 years గా ఈ దేశాన్ని పాలించింది. ప్రజలకు అర్థం అవుతా ఉందన్న ఆ విషయం. ఇంకా వివక్ష అనేది జరుగుతూ ఉంది. సింపుల్ గా ఇప్పుడు కూడా చూపెడతా. పక్కన పిఠాపూర్ అని చెప్పాను, పక్కన గౌడ్ సంఘం పూజలు చేస్తుంటే ఆ వీడియో మీకు చూపెడతాను. గౌడ్ సంఘం మొత్తం బయటికి వెళ్ళిపోమన్నారు. కొంతమంది ఆడవారు వచ్చి ఐ డ్రీమ్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ పూజారి మేము కేసేస్తామని చెప్పి. ఏమన్నా ఒకటి చెప్పనా, మీరు అన్నట్టు మీరు చెప్పినవి జరిగినవి నిజంగా చెప్పాలి అంటే అది మూర్ఖులు చేసే పని. దాన్ని అందరినీ ఎందుకు అంట కడుతున్నారు? ఈ రోజుకి మీరు ఉండండి. తిరుపతిలో మొదటి దర్శనం ఎవరికి ఇస్తారు?
ఏమండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మొదటి దర్శనం ఎవరికి ఇస్తారో తెలుసా మీకు? మన ప్రెసిడెంట్ ఎవరైతే ముమ్మూరు గారు ఓ ఉన్నారో మాటనండి, ఆ ముమ్మూరు గారిని కూడా కొన్ని ప్రదేశాల్లోకి రానియాలని ఇప్పుడు నేను గూగుల్లో కొడితే ఒక మాట వింటారా? ఇన్సల్ట్ టు ఏ దళిత్ ఉమెన్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పి నేను కొడితే వస్తుంది. ఒక మాటనండి, దానికి ముందు కోవింద్ గారు ఉండేనా? కోవింద్ గారిని కూడా గుడిలోకి రాని మేము తీసి చూపెట్టిన ప్రపంచం అంతా చేస్తున్నా మీకు తిరుమల తిరుపతిలో లేకపోతే నా తప్పు కాదు కదా. కోవింద్ గారిని అదే చూపెట్టా మీకు చెప్తున్నా. ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ కోవింద్ గారు ఇంత ముందు ముమ్మూరు గారికి ముందు కోవింద్ గారు ఎవరైతే ఉన్నారో డిక్లరేషన్ ఇచ్చారా? అడిగారు ఎవరన్నా డిక్లరేషన్? డిక్లరేషన్ ఇవ్వాలి అని అడిగిందంటే అది చట్టం చెప్పింది అని, అది మనుషులు అడిగారని కాదు, చట్టంలో ఉంది అది. చదువుతా 2018 27 జూన్ నా దగ్గర టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతాం. ఎట్ పూరి ప్రీస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్స్ వే. ఇంకా కింద చూపెడతాను. వై ఈస్ ఇండియాస్ ప్రెసిడెంట్ నాట్ అలౌడ్ ఇన్ టెంపుల్ ఆన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్? చర్చ. మీకు అక్కడ చట్టంలో ఏమని ఉంటుంది? చట్టంలో డిక్లరేషన్ ఇవ్వాలని చట్టం పెట్టారు. రీసెంట్ గా అది ఇప్పుడు పెట్టిన చట్టాలు కాదు.